హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ టు లెక్చర్ 36 ఆఫ్ డిఎస్ఎస్ సిరీస్. ఈ రోజు వచ్చి మనము లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ రీప్లేస్మెంట్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ అయిపోతున్నాం. ఈ వీడియో వచ్చేసి నేను మీకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బెటర్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్, వాటి తాలూకు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్స్ అన్ని క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోని 1.25లో కానీ 1.5xలో కానీ చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం రీలింగ్ మనకి ఏం చెప్తుందో చూద్దాం. యూఆర్ గివెన్ స్ట్రింగ్ ఎస్ అండ్ ఇంటిజర్కి ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరిగింది, ఒక ఇంటిజర్ వాల్యూ ఇవ్వడం జరిగింది. యూ కెన్ చూస్ ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్, అంటే ఆ స్ట్రింగ్లో ఏదైనా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చేంజ్ ఇట్ టు ఎనీ అదర్ అప్పర్ కేస్ ఇంగ్లీష్ క్యారెక్టర్. సో మనం దాన్ని ఆ క్యారెక్టర్ని A to Z లో ఏదైనా అప్పర్ కేస్ లెటర్కి మార్చుకోవచ్చు అంట. యూ కెన్ పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ ఎట్ మోస్ట్ k టైమ్స్. మనం ఈ ఆపరేషన్ k టైమ్స్ పర్ఫార్మ్ చేయొచ్చు అంటే ఎందుకు చేయాలంటే రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ కంటైనింగ్ ద సేమ్ లెటర్ యూ కెన్ గెట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద అబోవ్ ఆపరేషన్స్. ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకుందాం ఈ క్వశ్చన్ ఏంటిదో అనేది. ఫస్ట్ ఓకే, మనకి లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి. ఇక్కడ కనుక అది కూడా సబ్స్ట్రింగ్ ఉండాలి. సబ్స్ట్రింగ్ అంటే ఏంటిది? అ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎ సబ్స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ హోల్ ఈజ్ అ సబ్స్ట్రింగ్. ఏదైనా ర్యాండమ్గా ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ తీసుకో, అవన్నీ తీసుకోండి, దట్ ఈస్ అ సబ్స్ట్రింగ్. అంతేగాని బీసీ ఏబి కలిపితే సబ్స్ట్రింగ్ అంటే కాదు, ఎందుకంటే కంటిన్యూస్ ఫామ్లో లేవు కాబట్టి. సో ఎనీథింగ్ విచ్ ఇస్ కంటిన్యూస్ ఇన్ నేచర్ ఇస్ నాట్ ఎ సబ్స్ట్రింగ్. ఇప్పుడు ఇక్కడ లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ సబ్స్ట్రింగ్ ఏంటిది? రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ క్యారెక్టర్ అంటే సింగులర్, అంటే సింగిల్ క్యారెక్టర్ రిపీటింగ్ ఫర్ ద లాంగెస్ట్ టైం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 2 A's రిపీట్ అవుతున్నాయి, ఓకే. ఇక్కడ చూసుకుంటే 2 C's రిపీట్ అవుతున్నాయి, ఓకే. ఇక్కడ చూసుకుంటే 3 B's రిపీట్ అవుతున్నాయి. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ 3 షుడ్ బి ద ఆన్సర్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ సబ్స్ట్రింగ్. ఎక్కడ ఎంత? ఇప్పుడు 3. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే క్వశ్చన్లో k ఈజ్ ఈక్వల్ టు 2 అని ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటిదంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్, అంటే ఇక్కడ 2 కూడా ఏవైనా 2 క్యారెక్టర్స్ని మనము A to Z మధ్యలో అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సీని నేను A నుంచి Z వరకు ఏ క్యారెక్టర్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ సీని A to Z వరకు ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ మొత్తంలో నేను ఏవైనా 2 క్యారెక్టర్స్ని తీసుకున్న 2 క్యారెక్టర్స్ని A to Z వరకు నేను నచ్చిన ఆల్ఫాబెట్తో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఇస్ ద ఫ్లెక్సిబిలిటీ దట్ హ్యాస్ బీన్ గివెన్. ఇప్పుడు అప్డేట్ సేమ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 A'లు ఉన్నాయి బ్రో, నేను ఈ బీని సీని కొట్టేసి ఏ రాశాను అనుకో, అప్పుడు ఏమవుద్ది? లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ విత్ రిపీటింగ్ క్యారెక్టర్ లెంత్ ఎంత అవుతుంది? ఇప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్స్ 4. అదే కాకుండా నీ 2 కొట్టేసి ఇక్కడ బీలు రాసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? నాకు ఒక రిపీటింగ్ క్యారెక్టర్ లెంత్, లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ లెంత్ ఎంత అవుతుంది? అప్పుడు 5 అవుతుంది, ఎందుకంటే 5 కంటిన్యూస్ ఎలిమెంట్స్ నాకు బీస్తోనే అండ్ దిస్ లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలా అప్డేట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ని దట్ షుడ్ కాంట్రిబ్యూట్ టు అవర్ లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ ఆన్సర్ అనమాట. సో 2 అంటే ఎగ్జాక్ట్గా నువ్వు ఏదైనా 2 అప్డేట్స్ మాత్రమే చేయవచ్చు. ఇన్ దిస్ హోల్ గివెన్ స్ట్రింగ్ ఏదైనా 2 అప్డేట్స్ మాత్రమే చేయొచ్చు. ఓకే, సో అది ఏదైనా అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. ఇప్పుడు లెట్స్ బిల్డ్ ద ఇంట్యూషన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, ఈ ప్రాబ్లం సబ్స్ట్రింగ్ అనే వర్డ్ ఉంది. సో సబ్స్ట్రింగ్ అనే వర్డ్ మీకు కనిపించిన ప్రతిసారి, అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీస్ చూస్తే నేను దీన్ని A to Z వరకు అంటే దీన్ని B to Z వరకు దేనితోనే రీప్లేస్ చేయొచ్చు. దీన్ని A నుంచి Z వరకు B తీసేసి దేనితోనే రీప్లేస్ చేయొచ్చు. దీన్ని A నుంచి Z వరకు C తీసేసి దేనితో రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఓకే, ఈ 2 ఎలిమెంట్స్లో మనం ఈ Dని Bని తీసేసి B పెట్టాలి అనుకుంటాం. జనరల్గా B పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు తెలుసు. ఇది మనం ఆలోచించి ఏమనుకుంటాం? ఇది నాకు కోడ్ రాయడం రాదు అనుకుంటాం, ఇక ప్రాబ్లం నాకు రావట్లేదు అనుకుంటాం. అలా కాదు, మీరు ఎలా ఆలోచించాలంటే ఎప్పుడైనా దాన్ని మీరు కోడ్ రూపంలో రాసేలాగా ఆలోచించాలి. నేను సింపుల్గా చూడంగానే ఈ రెండింటిని బీస్లో అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది, నాకు లాజిక్ వచ్చేసింది, ఇక్కడ కోడ్ రాయడం రా, సో నాకు ప్రోగ్రామింగ్ రాదు అనుకుంటున్నాడు, అక్కడ పప్పులో కాలేసినట్టు. నువ్వు ఎలాంటి కోడ్ ఆలోచించాలి అంటే, నువ్వు ఎలాంటి ఇంట్యూషన్ బిల్డ్ చేయాలి అంటే కోడ్ కొట్టడానికి ఈజీగా ఉండాలి. నువ్వు ఏదైనా కాంప్లెక్స్గా ఆలోచించి కొట్టలేకపోతున్నావు, కోడింగ్ రాదు అంటే అది ఎప్పటికీ ఇది కాదమ్మా. సో మన ఇంట్యూషన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో వీ కెన్ కోడ్ ఇట్ వెరీ ఈజీలీ. సింపుల్గా ఈ 2 B's బదులు ఇక్కడ 2 A's పెట్టుకుంటా, చెక్ చేసుకుంటా, అలా ఇట్స్ కాంప్లెక్సిటీ, ఇట్స్ బిల్డింగ్ కాంప్లెక్సిటీ. దీన్ని మనం సింప్లైజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం కోడ్ రాసేలాగా సింపుల్ చేయాలి. ఎలా చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ క్వశ్చన్లో ఏముంది? ఇక్కడ సబ్స్ట్రింగ్స్ అనే వర్డ్ ఉంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక సబ్స్ట్రింగ్ మన ఆన్సర్. సో మనం ఏం చేద్దాం అంటే అన్ని సబ్స్ట్రింగ్స్ అని అడుగుతాం. అన్ని సబ్స్ట్రింగ్స్ ఈ పర్టికులర్ స్ట్రింగ్తో పాసిబుల్ ఉన్న అన్ని సబ్స్ట్రింగ్స్ అని తీసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో లెట్స్ ట్రై టు బిల్డ్ ద ఇంట్యూషన్ టు సాల్వ్ పర్టికులర్ ఇంట్యూషన్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ A అనే క్యారెక్టర్ని తీసుకుంటాం. నేను A అనే క్యారెక్టర్తో సబ్స్ట్రింగ్ బిల్డ్ చేయడానికి ట్రై చేసినప్పుడు దిస్ A అనే క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్, దిస్ ఇస్ ద ఫస్ట్ సబ్స్ట్రింగ్. ఇప్పుడు నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏమవుద్ది? A. దీంతో నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏమవుద్ది? A B. ఇప్పుడు ఒకటి చెప్పండి, దిస్ కెన్ బి వ్యాలిడ్ ఆన్సర్, దిస్ కెన్ బి వన్ ఆఫ్ మై వ్యాలిడ్ ఆన్సర్స్ బికాస్ ద లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్. ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్స్, సబ్స్ట్రింగ్ ఫార్మేట్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్. దిస్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు మై ఆన్సర్. ఇది నా ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేసేదా చేయదా? మనకి లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి.
కానీ ఇక్కడ చూస్తేనేమో బి వచ్చింది మధ్యలో. కానీ మన దగ్గర ఏముంది, కే ఈజ్ ఈక్వల్ 2 ఉంది. అంటే అర్థం ఏంటి, మనం ఏవైనా 2 ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తుంటే 2 పర్టికులర్ క్యారెక్టర్స్ అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఏమనుకుంటా అంటే దీన్ని అప్డేట్ చేసుకుందాం అనుకుంటా, దీన్ని ఏలాగా మార్చుకున్నాను, నా ఇమాజినేషన్లో దీన్ని ఏలాగా మార్చుకుందాం అనుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్, ఎందుకంటే దీన్ని ఏలాగా అప్డేట్ చేసుకుంటే దిస్ ఆల్సో వ్యాలిడ్. నాకు టూ క్యారెక్టర్స్ అప్డేట్ చేసుకోవచ్చు, కానీ ఒకటే చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ వ్యాలిడ్ స్ట్రింగ్, వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. నేను మళ్ళీ ఫర్దర్గా వెళ్తా. ఇప్పుడు ఏమవుద్ది, ఏఏబిసి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇది వ్యాలిడే కాదని. ఇది కూడా వ్యాలిడే, ఎందుకంటే మన దగ్గర కే ఈజ్ కూడా 2 ఉంది. సో నేను ఏవైనా 2 క్యారెక్టర్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఏమనుకుంటా అంటే బీని సీని ఏలాగా అప్డేట్ చేసుకుంటే ఇది నాకు 4 లెంత్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది, 4 లెంత్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఐ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ ఆన్సర్స్. పర్ఫెక్ట్, ఇది నా వ్యాలిడ్ ఆన్సర్ అనుకుంటారా. నెక్స్ట్ ఏం చేస్తాను, నేను కొంచెం ముందుకు వెళ్తాను. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ జనరేటర్ వేస్తాను. ఇప్పుడు ఏ బి సి ఇదే కదా. మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ఇది జనరేట్ అయింది, దాంతో ఇది జనరేట్ అయింది, దాంతో ఇది జనరేట్ అయింది, దాంతో ఇది జనరేట్ అయింది, దాంతో ఇది ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రతిసారి ఒక దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సబ్స్ట్రింగ్ అంటే. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. కెన్ దిస్, ఇప్పుడు ఇది మన ఆన్సర్ని కాంట్రిబ్యూట్ చేస్తుందో చేద్దాం, ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి సబ్స్ట్రింగ్ కావాలి, లాంగెస్ట్ రిపీటింగ్ సబ్స్ట్రింగ్ కావాలి. కానీ ఇక్కడ చూస్తే ఎలా ఉంది, ఇక్కడ 3 యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, 3 యూనిక్ ఏబిసి 3 యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ మన కే వాల్యూ 2 ఉంది, అంటే ఇక్కడ ఏం చేయొచ్చు నువ్వు, ఎట్ మ్యాక్స్ నువ్వు దీన్ని ఎలాగ అప్డేట్ చేసుకోవచ్చు. అయినా ఇది నీ లాంగెస్ట్ ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేయదు, ఎందుకంటే ఇక్కడ సి వస్తుంది. సో దిస్ ఆన్సర్ కెనాట్ బి కాంట్రిబ్యూట్ టు లాంగెస్ట్ ఆన్సర్. సో నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే నాకు ఈ కండిషన్ వస్తుందో, ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అనుకోలేనో, నేను ఇక్కడతో ఇటరేషన్స్ ఆపేస్తా. అంటే ఏతో సబ్స్ట్రింగ్ జనరేట్ చేయడం ఆపేస్తా, మళ్ళీ దీంతో సబ్స్ట్రింగ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తా. అలా నేను ప్రతి ఒక్క పర్టికులర్ ఇండెక్స్ తీసుకొని ఈ ఆన్సర్ వ్యాలిడ్ వస్తుందా లేదా చూసుకుంటా, వ్యాలిడ్ వస్తే కంటిన్యూ చేస్తా, వ్యాలిడ్ రాకపోతే సబ్స్ట్రింగ్ జనరేట్ చేయడం ఆపేస్తా. ఇప్పుడు వ్యాలిడ్ ఎలా చెప్తే అది కూడా చెప్తా, కానీ మీకు నీకైతే అర్థమైంది కదా, దిస్ కెనాట్ బి వ్యాలిడ్ ఆన్సర్, ఎందుకంటే నీ దగ్గర టేక్ ఏ ఈక్వల్ 2 ఉంది. సో నువ్వు ఏ 2 ఎలిమెంట్స్ అప్డేట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని ఏస్ చేసిన, నీకు సి వస్తుంది, వేర్ యూ కాంట్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఆన్సర్. అండ్ నువ్వు ఫర్దర్గా సబ్స్ట్రింగ్ జనరేట్ చేసి కూడా వేస్ట్, ఎందుకంటే నువ్వు ఫర్దర్గా సబ్స్ట్రింగ్ జనరేట్ చేసినా నువ్వు ఎప్పటికీ ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్తో ఆన్సర్ ఫార్మ్ చేయలేవు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాలి, ఇప్పుడు ఎలా కోడ్ రాయాలి. మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, మన జర్నీ ఇక్కడ వరకు అద్భుతంగా రావాలి. ఈ పర్టికులర్ మ్యాథ్స్ లెంత్ 4 అయితే ఉందో మనం కన్సిడర్ చేయాలి, కాకపోతే ఇది మన ఆన్సర్లో కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ కాబట్టి. ఇప్పుడు ఎలా ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మ్యాక్సిమం లెంత్ తీస్తాం. ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ ఒక లెంత్ ఎంత 1, ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యారెక్టర్ ఎంత 1, ఈ పర్టికులర్ ప్లేస్లో సబ్స్ట్రింగ్ ఎంత లెంత్ ఎంత 2, మ్యాక్సిమం క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ ఎంత 2. పర్ఫెక్ట్. ఇంట్యూషన్ బిల్డ్ చేసి చూడండి, ఈ పర్టికులర్ లెవెల్లో వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్ 3, ఈ పర్టికులర్ లెవెల్లో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ గివెన్ క్యారెక్టర్ 2. ఇక్కడ ఏ 2 సార్లు వచ్చింది కాబట్టి 2. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. నేను లెంత్ మైనస్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ చేస్తాం. ఇప్పుడు లెంత్ మైనస్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీస్ నాకు ఎంత వస్తుంది, 3 - 2, నాకు 1 అనే వాల్యూ వచ్చింది. అంటే అర్థం ఏంటిది, నా దగ్గర 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో 2 ఎలిమెంట్స్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి అనమాట. అంటే అర్థం ఏంటిది, ఇంకేదో ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ మనకి అనుకున్న ఆన్సర్కి సంబంధించింది కాదు. అంటే ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే మన దగ్గర 2 మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే అర్థం ఏంటిది, మన దగ్గర 2 ఏస్ ఉన్నాయి, ఇంకా ఈ పర్టికులర్ ఇంకో క్యారెక్టర్ ఏదైతే బిఏ ఉండొచ్చు, సిఏ ఉండొచ్చు, డిఈఎఫ్జి జెడ్ వరకు ఏదైనా ఉండొచ్చు. కానీ నా ఫ్లెక్సిబిలిటీ ఏంటిది, కే ఈజ్ ఈక్వల్ 2 ఉంది నా దగ్గర. అంటే ఏంటిది, నేను ఏవైనా 2 క్యారెక్టర్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ఏమనుకుంటే ఈ బీని అప్డేట్ చేసుకున్నా అనుకుంటా, ఈ బీని నా ఇమాజినేషన్లో ఏ కింద అప్డేట్ చేసుకున్నా అనుకోని ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అనుకుంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను నేను, ఈ పర్టికులర్ డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఇది గ్రేటర్ దాన్ కే ఉందా లేదా అని చూస్తా. ఇది గ్రేటర్ దాన్ కే కాదు అంటే దిస్ ఇస్ ఎ వ్యాలిడ్ ఆపరేషన్, నేను ఈ పర్టికులర్ అప్డేట్ని చేయొచ్చు అని అర్థం. సో నేను ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అనుకుని నా జర్నీ ముందుకెళ్తాను. స్టిక్ టు మీ, మీకు ఇంకా బెటర్గా అర్థమవుద్ది. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత 4, ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యారెక్టర్ లెంత్ ఎంత 2. ఇక్కడ చూసుకుంటే ఏ 2 సార్లు వస్తుంది, బి ఒకసారి వస్తుంది, సి ఒకసారి వస్తుంది. సో ఇక్కడ ఏ 2 సార్లు వస్తుంది కాబట్టి దట్ ఇస్ ద మాక్సిమం ఫ్రీక్వెన్సీ. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ అదే మ్యాక్స్ వాడతాం. లెంత్ మైనస్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ, లెంత్ ఎంత ఇప్పుడు 4 మైనస్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2. ఇప్పుడు ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే అర్థం ఏంటిది, ఇక్కడ నా దగ్గర ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో 2 ఎలిమెంట్స్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కాంట్రిబ్యూట్ చేసినాయి, అంటే ఇంకో 2 ఎలిమెంట్స్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు అని అర్థం. అది నీకు ఇంకో 2 చేయట్లేదు ఎట్లా తెలుస్తుంది, నేను లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ చేసినా కూడా తెలుస్తుంది. సో ఈ బీసీని ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేయట్లేదు,
కానీ నేను ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అనుకోవచ్చు ఎందుకంటే k ఈజ్ ఈక్వల్ 2 ఉంది. సో నేను ఏవైనా 2 క్యారెక్టర్స్ని అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో నేను బీని సిని ఏ కింద అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు దిస్ ఈజ్ అ వ్యాలిడ్ ఆన్సర్. సో ఎట్లా కంపేర్ చేస్తే ఎలా ఆలోచిస్తాను నేను, లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ కే ఉందో లేదని చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ కే ఉంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఉంటే ఇట్ ఈస్ అ వ్యాలిడ్. ఇప్పుడు 4 మైనస్ 2 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ అంటే దిస్ కెన్ బి కన్సిడర్డ్, దిస్ పర్టికులర్ సబ్స్ట్రింగ్ కెన్ బి కన్సిడర్డ్ ద వ్యాలిడ్ సబ్స్ట్రింగ్, ఎందుకంటే బీని సిని ఎలా మార్చుకుంటే దిస్ కెన్ కాంట్రిబ్యూట్ టు మై ఆన్సర్. దట్ ఈస్ ఇంట్యూషన్. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఈ స్టెప్ కూడా వచ్చేసాం, బాగుంది. నెక్స్ట్ ఈ స్టెప్ లెంత్ ఎంత 5. ఇప్పుడు మాక్సిమం ఫ్రీక్వెన్సీ అంతా క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ మాక్సిమం ఫ్రీక్వెన్సీ మనకి 2 వస్తుంది, ఏలు 2 ఉన్నాయి, సీలు 2 వస్తుంది. నేను ఏం చేస్తాను, సింపుల్గా 5 మైనస్ 2 చేస్తాను. నా వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3 అంటే అర్థం ఏంటిది, ఇప్పుడు మనకి ఇచ్చింది k ఈజ్ ఈక్వల్ టు 2. నా దగ్గర మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే నేను ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని కనుక లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ సబ్స్ట్రింగ్ చేయాలంటే నేను 3 క్యారెక్టర్స్ని మార్చాలి. ఎలా మార్చాలి, ఈ 2 ఏలు ఉన్నాయి కదా, నేను ఈ 3 క్యారెక్టర్ని కొట్టేసి పెట్టి ఏసి అనుకోవాలి. అప్పుడు ఇట్ కెన్ బి వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. లేదా ఈ పర్టికులర్ ఇప్పుడు ఇక్కడ 2 సీలు ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ 3 వాల్యూస్ని కొట్టేసి పెట్టి సి అనుకోవాలి. అప్పుడు దిస్ కెన్ బి వ్యాలిడ్ ఆన్సర్. కానీ నువ్వు 3 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చా, 3 క్యారెక్టర్స్ అప్డేట్ చేయొచ్చా, చేయలేవు. నువ్వు ఓన్లీ 2 క్యారెక్టర్స్ మాత్రమే అప్డేట్ చేస్తావు. సో ఏమవుద్ది, దిస్ ఈజ్ అన్ ఇన్వాలిడ్. సో నేను దీన్ని నా మాక్సిమం లెంత్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్లో యాడ్ చేయను, అసలు దీన్ని నా మాక్సిమం లెంత్ కాంట్రిబ్యూషన్లో యాడ్ చేయను. సో ఎప్పుడైతే నేను మాక్సిమం లెంత్ కంప్లీట్ చేస్తానో, ఎప్పుడైతే కండిషన్ వస్తుందో, నేను ఆ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర సబ్స్ట్రింగ్ జనరేట్ ఆపేస్తాం. మనం సబ్స్ట్రింగ్ జనరేట్ చేస్తాం, ఇక్కడ సబ్స్ట్రింగ్ జనరేట్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ దీనికి ఇలా ఎండ్ ఆఫ్ ద రేవర్ సబ్స్ట్రింగ్ జనరేట్ చేస్తాం కదా, ఈ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర సబ్స్ట్రింగ్ జనరేట్ ఆపేస్తాం. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆన్సర్, ఇస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు మై వ్యాలిడ్ ఆన్సర్. సబ్స్ట్రింగ్ జనరేట్ ఆపేస్తాం. నువ్వు అడగొచ్చు, బ్రో ఫర్దర్గా వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళలేము ఇంకా, ఎందుకంటే ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ ఎప్పుడైతే వ్యాలిడ్ తప్పిందో ఇంకా మనకి ఫర్దర్గా ఎంత వెళ్ళినా మనకు ఆన్సర్స్ రావు. దట్ ఈస్ ద ఇంట్యూషన్ టు థింక్ అబౌట్. సో మనకి ఫస్ట్ ఏం చేయాలో తెలియదు, మనం ఏం చేసాం, సబ్స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ వాడాం. దాంతో ఏం చేసాం, ఓకే మనకి మాక్సిమం ఆన్సర్ కావాలి. సో మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆన్సర్ కావాలి. సో ఏం చేద్దాం అంటే ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్స్ ఇస్తున్నాం. దాంతో నాకు తెలుస్తుంది ఎన్ని ఎలిమెంట్స్ మనకు కావాల్సిన ఎన్ని ఆపరేషన్స్ మనం చేయొచ్చు అని. విత్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్, విత్ దిస్ పర్టికులర్ ఇంట్యూషన్ నేను ఈ ప్రాబ్లం మొత్తాన్ని బిల్డ్ తీసుకొని వెళ్తాం. ఇప్పుడు మనం దీంతో సబ్స్ట్రింగ్స్ బిల్డ్ చేస్తాం. మన మాక్సిమం ఎంత వచ్చింది, 4 వచ్చింది. పర్ఫెక్ట్, 4 వచ్చింది. ఇప్పుడు ఫర్దర్గా ఒక్క సెకండ్, ఇప్పుడు సేమ్ మళ్ళీ నేను తీసేసేది ఇక్కడ నుంచి ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను దీంతోనే ఫర్దర్గా సబ్స్ట్రింగ్ జనరేట్ బిల్డ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి. ఏ దిస్ కెన్ కాంట్రిబ్యూట్ టు అవర్ ఆన్సర్, ఏబి దిస్ కెన్ కాంట్రిబ్యూట్ టు అవర్ ఆన్సర్. ఎందుకు కాంట్రిబ్యూట్, ఇక్కడ మాక్సిమం లెంత్ ఎంత 1, లెంత్ ఎంత 1, మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 1 మైనస్ 1 ఎంత 0. సో దిస్ కెన్ బి అ వ్యాలిడ్ ఆన్సర్, ఎందుకంటే మనం 2 ఆపరేషన్స్ చేయొచ్చు, కానీ 0 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. సో దిస్ ఇస్ వ్యాలిడ్. ఇప్పుడు ఇక్కడ లెంత్ 2 మాక్సిమం ఫ్రీక్వెన్సీ 1, లెంత్ 2 మాక్సిమం ఫ్రీక్వెన్సీ 1. సో ఏమవుద్ది, 2 మైనస్ 1 ఇది కూడా వ్యాలిడ్, ఎందుకంటే 2 ఆపరేషన్స్ చేయొచ్చు. ఇక్కడ వరకు నేను ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసినా అనుకుంటా, నేను ఈ ఆన్సర్ని తీసుకొని వెళ్తా. నా దగ్గర మాక్సిమం లెంత్ 4 ఉంది. నేను ఇక్కడ రాస్తే పాత ఇటరేషన్స్ ద్వారా నాకు వచ్చిన మాక్సిమం లెంత్ వాల్యూ ఎంత 4, మన దగ్గర ఉన్న లెంత్ ఎంత 2. సో ఈ వాల్యూ అప్డేట్ అవుతుందా, అవ్వదు. పర్ఫెక్ట్. నెక్స్ట్ చేసేది మళ్ళీ ఈ 3 తీసుకుంటా, ఏబిసి. ఇప్పుడు మళ్ళీ ఏమవుద్ది, లెంత్ కంప్లీట్ వస్తుంది, 3 వస్తుంది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిపీటింగ్ క్యారెక్టర్ ఎంత, ఏ ఒకసారి వస్తుంది, బి ఒకసారి వస్తుంది, సి ఒకసారి వస్తుంది. ఇక్కడ మాక్సిమం లెంత్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. మాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ లెంత్ 1 అవుతుంది. సో నేను లెంత్ మైనస్ 1 చేస్తాను, నాకు 2 వచ్చింది. 2 is greater than 2 అని చెక్ చేస్తా, కాదు 2 is greater than 2 కాదు, 2 is equal to 2. ఈ ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 2 less than 2 అన్న సాటిస్ఫై అవుతుంది, 2 greater than 2 అన్న సాటిస్ఫై అవుతుంది. ఇది ఒకటి సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, దిస్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ సినారీ, ఎందుకంటే నువ్వు 2 పర్టికులర్ క్యారెక్టర్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. నా దగ్గర కరెక్ట్గా ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను ఎయిదర్ ఈ రెండింటిని సి లాగా అప్డేట్ చేస్తా, లేదా ఈ రెండింటిని ఏ లాగా అప్డేట్ చేస్తా, లేదా ఈ రెండింటిని బి లాగా అప్డేట్ చేస్తా. ఇట్స్ యువర్ విష్, నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ దిస్ కెనాట్ బి, దిస్ ఈస్ ద థింగ్ విచ్ కెన్ బి కాంట్రిబ్యూట్ టు మై ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుద్ది, నేను ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని తీసుకుంటా, ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్. ఓకే సారీ, ఇప్పుడు ఏమవుద్ది, ఏబిసిసి. ఇప్పుడు మాక్సిమం, ఇప్పుడు లెంత్ ఎంత 4, మాక్సిమం రిపీటింగ్ ఫ్రీక్వెన్సీ క్యారెక్టర్ ఎంత 2. ఇప్పుడు ఏమవుద్ది, మళ్ళీ 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ అగైన్ వ్యాలిడ్ ఆన్సర్. నువ్వు కనుక సబ్స్ట్రింగ్ని క్యాలిక్యులేట్ చేస్తే దిస్ వ్యాలిడ్, ఎందుకంటే ఈ 2 ఏలు కనుక నేను బీలాగా సీలాగా అప్డేట్ చేసుకున్నాను అనుకో, దిస్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ మై వ్యాలిడ్ ఆన్సర్. కానీ ఇక్కడ మాక్సిమం లెంత్ 4 ఉంది, ఆల్రెడీ మన దగ్గర లెంత్ 4 ఉంది. సో ఇది పనికి రాదు. మళ్ళీ ఏం చేస్తే మనం ఫర్దర్గా వెళ్తాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ వరకు సబ్స్ట్రింగ్ జనరేట్ చేస్తావు, ఇప్పుడు డీని తీసుకుని వెళ్తాం. ఇప్పుడు ఏమవుద్ది, ఏబిసిసిడి. నువ్వు ఎప్పుడైతే డీని ఇంక్లూడ్ చేసుకుంటావో ఇప్పుడు లెంత్ ఎంత అవుద్ది, 5 అవుతుంది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3.
ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ ని వాలిడ్ చేయాలంటే త్రీ ఆపరేషన్స్ చేయాలి. ఇక్కడ నీకు మాక్సిమం ఆపరేషన్స్ 2, సో దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ ద వాలిడ్ ఆన్సర్. సో ఇక్కడతో మళ్ళీ సబ్స్ట్రింగ్ జనరేటర్ ఆపేస్తావు ఈ పర్టికులర్ ఓకే, ఇక్కడ సబ్స్ట్రింగ్ జనరేటర్ ఆపేస్తాం. మళ్ళీ బి నుంచి సబ్స్ట్రింగ్ జనరేటర్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ బి నుంచి మళ్ళీ ఇదే సేమ్ ప్రొసీజర్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్దర్గా మనకు ఆన్సర్ వచ్చేంత వరకు రిపీట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా వ్యాలిడ్ సినారియో చెప్తాను. మీరు ఎప్పుడైతే సబ్స్ట్రింగ్ ఇక్కడ నుంచి జనరేటర్ స్టార్ట్ చేస్తారో, మీరు ఇప్పుడు చూడండి, మీరు బి నుంచి సబ్స్ట్రింగ్ జనరేటర్ స్టార్ట్ చేశారు అనుకోండి, దిస్ ఈజ్ ద వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. మీరు ఈ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ కింద అనుకోవచ్చు, ఎందుకంటే ఈ 2 ఆల్ఫాబెట్స్ని మీరు సీలా మార్చుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారో మీరు దీన్ని వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మీకు 4 లెంత్ ఇస్తుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేస్తారో మీరు దిస్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ అనుకోవచ్చు. ఇక్కడ 3 ఆన్సర్ ఇస్తుంది మీకు. మీరు ఎప్పుడైతే ఇక్కడ సబ్స్ట్రింగ్ జనరేటర్ స్టార్ట్ చేస్తారో దిస్ విల్ గివ్ యూ లెంత్ 5. ఇది ఎలానో చెప్తున్నాను. ఇప్పుడు నేను డి అనే ఎలిమెంట్ దగ్గర ఉన్న అక్కడ సబ్స్ట్రింగ్ జనరేటర్ స్టార్ట్ చేసిన అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుంది, డి అనే ఎలిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ మాక్సిమం లెంత్ 1, మాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ లెంత్ 1, సో 1 - 1 0. దిస్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ టు మై ఆన్సర్. నేను ఇంటెన్షన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను, అందుకని ఇంత లెంత్ వెళ్తుంది. బట్ మీరు 1.25 2x లో కూడా తీసుకోండి ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ డిఏ, ఇక్కడ లెంత్ వచ్చేసి 2, మాక్సిమం ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1, అంటే 2 - 1 ఎంత 1. సో అగైన్ దిస్ విల్ ఆల్సో ఇస్ వ్యాలిడ్, ఎందుకంటే నేను ఒక ఆపరేషన్ చేసుకోవచ్చు. నేను 2 ఆపరేషన్ చేసుకోవచ్చు, ఇది ఒకటే ఆపరేషన్ చేసినా ఉంటుంది. సో దిస్ ఇస్ వ్యాలిడ్ సినారియో. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, డిఏబి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మన లెంత్ 3, మన మ్యాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ 1. ఎందుకు మ్యాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ 1? ఇక్కడ సి D is an individual, A is an individual, B is an individual. So maximum repeating character is 1. So నేను ఎప్పుడైతే 3 - 1 కంప్లీట్ చేస్తాను నాకు 2 వస్తుంది. ఈ పర్టికులర్ ఆపరేషన్ వ్యాలిడ్ కాదు, ఈ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్ కాదు, వ్యాలిడ్ ఎందుకంటే నువ్వు 2 పర్టికులర్ క్యారెక్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. నువ్వు డీని బి, ఈ ఏని బీలా చేయొచ్చు, లేదా ఈ ఏని బీని డీలా చేయొచ్చు, లేదా నువ్వు ఈ బీని డీని ఏలా మార్చొచ్చు. సో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, బట్ దిస్ క్యాలిక్యులేషన్ ఇస్ వాట్ ఇట్స్ మీన్ టు అస్. నేను నెక్స్ట్ సబ్స్ట్రింగ్ జనరేట్ స్టార్ట్ చేస్తాను. అదేమవుతుంది, డిఏబిబి అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాక్సిమం లెంత్ 4, మ్యాక్సిమం రిపీటింగ్ 4, 4 - 2 is 2. అగైన్ 2 ఆపరేషన్స్ చేయాలి నువ్వు అంతే. నేను డీని ఏని బీబీలా అప్డేట్ చేసిన అనుకున్నాను అనుకో, దిస్ ఇస్ అ వ్యాలిడ్ సినారియో, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమవుతుంది, డిఏబిబిబి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెంత్ 5, మ్యాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ 3, 5 - 3 2. సో దిస్ కెన్ బి ఆల్సో కన్సిడర్డ్ వ్యాలిడ్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ డీని ఏని బీబీ కింద అప్డేట్ చేసిన అనుకుందాం. సో ఇప్పుడు నాకు వచ్చిన మ్యాక్సిమం లెంత్ ఎంత 4, ఇది ఎంత వచ్చింది 5. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం అప్డేట్ చేస్తాం 5 కింద, అండ్ దిస్ ఇస్ ద వ్యాలిడ్ ఆన్సర్, ఇస్ పాసిబుల్ ఫర్ మీ. నేను ఎప్పుడైతే ఇక్కడ సబ్స్ట్రింగ్ జనరేటర్ స్టార్ట్ చేస్తున్నావు, దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. ఇక్కడ లెంత్ 4 వేస్తుంది, ఇక్కడ సబ్స్ట్రింగ్ జనరేటర్ మొదలెడుతున్నావు, ఇది కూడా నాకు వ్యాలిడ్ ఆన్సర్ వస్తుంది, కానీ లెంత్ 3 వస్తుంది. సో ఫర్దర్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు బిల్డ్ ద ఇంట్యూషన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోవాలి. మనం ప్రతి సబ్స్ట్రింగ్ జనరేషన్లో కొత్తగా ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసినాం. సో మీరు ఇక్కడ చూస్తే నేను డీకి క్యాలిక్యులేట్ చేసినాం, మళ్ళీ ఫ్రెష్గా ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసినాం. నేను ఏకి చేస్తున్నప్పుడు దానికోసం మళ్ళీ ఫ్రెష్గా ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసినాం. సో మీరు ఎప్పుడైతే ఇండెక్స్ జనరేటర్ ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ జనరేట్ ఇద్దాం అనుకుంటున్నారు, అక్కడి నుంచి ఫ్రెష్గా ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రతిసారి మ్యాక్సిమం కంప్యూటేషన్ చేయాలి. ఈ మ్యాక్సిమం కంప్యూటేషన్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడైతే మనం తీసుకున్న సబ్స్ట్రింగ్ వ్యాలిడ్ అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి, అయితే క్యాలిక్యులేట్ చేయకూడదు. సో దిస్ ఇస్ ద హోల్ ఇంట్యూషన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను యొక్క కోడ్ రాస్తాను, నేను సూడో కోడ్ ఫర్ యూ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. వెరీ సింపుల్, మీకు చెప్పిందే రాసిందే చెప్తా అనుకోండి. ఫస్ట్ మీకు ఏం కావాలి, మ్యాక్సిమం లెంత్ ఒక వేరియబుల్ కావాలి. మ్యాక్సిమం లెంత్ అని ఒక వేరియబుల్ని తీసుకోండి, 0. మీకు ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేటర్ కావాలి, మీరు ప్రతిసారి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఫర్ int I is equal to 0, I less than s dot length, I plus plus. ఇక్కడ ఏం చేయాలి, మనము ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్గా మనం ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మీ అందరికి ఐడియా ఉండాలి. మనకి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ రావాలి. ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు హ్యాష్ మ్యాప్ లాంటి ఒక డేటా స్ట్రక్చర్ని వాడచ్చు, లేదా అరే డేటా స్ట్రక్చర్ అయినా వాడచ్చు. బ్రో అరే డేటా స్ట్రక్చర్ ఎలా వాడతారు, హ్యాష్ మ్యాప్ ఎలా వాడతారు అంటే, హ్యాష్ మ్యాప్ వాడటం చాలా ఈజీ. మీరు ప్రతి క్యారెక్టర్కి ఒక ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసుంటే నేను హ్యాష్ మ్యాప్ అప్రోచ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో చూసి అరే అప్రోచ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే, మన దగ్గర ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మన దగ్గర క్వశ్చన్లో A to Z ఇస్ ఆల్ క్యారెక్టర్స్ అని చెప్పాడు. A to Z మన దగ్గర క్యారెక్టర్స్ ఉంటాయంట. సో A to Z క్యారెక్టర్స్ ఉంటాయని మనకు తెలిసినప్పుడు మనకి A to Z మాత్రమే క్యారెక్టర్స్ ఉంటాయని తెలుసు. సో నీకు ఏమర్థమైంది, ఓకే మన దగ్గర ఎప్పటికైనా ఎట్ మ్యాక్స్ 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మన దగ్గర 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఈ 26 ఆల్ఫాబెట్స్ చూడొచ్చు, నీకు ఎంత సైజ్ అరే కావాలి, 26 సైజ్ అరే కావాలి అంతే. సో నేను సింపుల్గా ఒక 26 సైజ్ అరే జనరేట్ చేసుకుంటా. ఒక 26 సైజ్ అరే ఇట్లా ఒక 26 సైజ్ అరే చేసుకుంటా.
ప్రతి క్యారెక్టర్కి ఒక ఇండెక్సింగ్ ఇస్తాను. నేను ఏ అనే క్యారెక్టర్కి 0 ఇండెక్సింగ్ ఇస్తాను, బి అనే క్యారెక్టర్కి 1, సి అనే క్యారెక్టర్కి 2, అలా జెడ్ అనే క్యారెక్టర్కి 25 ఇండెక్స్ ఇస్తాను. సో ఎప్పుడైతే నాకు ఏ అనే క్యారెక్టర్ వచ్చిందో ఆ పర్టికులర్ ఇండెక్స్కి వెళ్ళి దాని వాల్యూ 1తో ఇంక్రీజ్ చేస్తాం. ఎప్పుడైతే బి అనే క్యారెక్టర్ వచ్చిందో ఆ పర్టికులర్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి దాని వాల్యూ 1తో ఇంక్రీజ్ చేస్తాం. ఎప్పుడైతే నాకు సి అనే క్యారెక్టర్ వచ్చిందో ఆ పర్టికులర్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి దాని వాల్యూ 1 ఇంక్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2. ఇప్పుడు నా దగ్గర ఏబిసి వచ్చింది అనుకో, ఫస్ట్ ఏని కంప్లీట్ చేస్తున్నాయి, ఏ ఇండెక్స్ అంతా 0, సో దీని వాల్యూ 1 చేస్తాం. నెక్స్ట్ బి వచ్చింది, బి ఇండెక్స్ అంతా 1 చేస్తాం. మళ్ళీ బి వచ్చింది 2 చేస్తా, సి వచ్చింది 1 చేస్తా. ఇప్పుడు నేను ప్రతి ఆల్ఫాబెట్కి ఒక ఇండెక్సింగ్ ఇచ్చుకుంటా. ఆ ఇండెక్సింగ్ బేసిస్తూ నేను దాని యొక్క ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తూ ఉంటాం. బ్రో బాగానే చెప్పావు, ఇండెక్సింగ్ ఇచ్చుకుంటావు, ఏకి 0 ఇస్తావు, బీకి అది ఇస్తావు, బాగానే ఉంది, కానీ ఏకి 0 ఎలా ఇస్తానో అడుగు చెప్పినాను. దిస్ వుడ్ బి ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ దట్ ఎనీబడీ కెన్ ఆస్క్ మీ నౌ. సో ఎలా ఇస్తారంటే, సి మన దగ్గర యాస్కీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. యాస్కీ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక ఇంటిజర్ వాల్యూ ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏకి ఏదో ఇంటిజర్ వాల్యూ ఉంటుంది, నాకు గుర్తురాలేదు, 96 అనుకుందాం. అయితే బీకి కంటిన్యూస్ ఫార్మాట్ వస్తుంది. ఒకసారి ఎక్స్ ఒక వాల్యూ స్టార్ట్ అవుతుంది, దిస్ ఈజ్ ఎక్స్. సి మళ్ళీ కమెంట్స్ చెప్పకుండా నువ్వు తప్పు వాల్యూ రాసు, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎంతనో ఏకి వాల్యూ, బట్ 96 అనుకుంటున్నారు రఫ్గా. సో బీకి వాళ్ళు 97 ఇచ్చారు, సికి వాళ్ళు 98 ఇచ్చారు, డీకి వాళ్ళు 99 ఇచ్చారు. ఇలా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుని జెడ్ వరకు వాల్యూస్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నీకు ఏమర్థమైంది, ఏకి కనుక వాల్యూ ఎక్స్ ఉంటే బీకి వాల్యూ ఎంత ఉంటుంది, x+1 ఉంటుంది, సికి ఎంత ఉంటుంది, x+2 ఉంటుంది, డీకి ఎంత ఉంటుంది, x+3 ఉంటుంది. నేను ఏం చేస్తానంటే సింపుల్గా నేను ప్రతిసారి నాకు వచ్చిన క్యారెక్టర్కి -x చేస్తాం. -x. ఇప్పుడు ఏమైంది, +x -x పోతే వాల్యూ ఎంత మిగులుతుంది, 0. +x -x పోతే వాల్యూ ఎంత మిగులుతుంది, 1. +x -x పోతే వాల్యూ ఎంత మిగులుతుంది, 2. +x -x పోతే వాల్యూ ఎంత మిగులుతుంది, 3. సో సింపుల్గా డి అంటే థర్డ్ ఇండెక్స్, సి అంటే సెకండ్ ఇండెక్స్, బి అంటే ఫస్ట్ ఇండెక్స్, ఏ అంటే 0 ఇండెక్స్. దిస్ ఇస్ హౌ ఐ విల్ కంప్యూట్ ద ఇండెక్సింగ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ యూ విల్ క్యాలిక్యులేట్ ద ఇండెక్సింగ్ ఆఫ్ ఎ గివెన్ క్యారెక్టర్. సో నేను మీకు అర్థమైంది అనుకోని ఇప్పుడు ఇక్కడ హ్యాష్ అరే తీసుకోవడం జరుగుతుంది. ఎలా తీసుకుంటాం అంటే బ్రో సింపుల్గా ఇంట్ హ్యాష్ అరే అనుకోండి, హ్యాష్ అరే ఆఫ్ సైజ్ 26 చాలు నాకు, ఎందుకంటే A to Z 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మనం 0 బేస్డ్ ఇండెక్సింగ్తో ముందుకు వెళ్తాం. సో 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి జెడ్కి 25 ఇండెక్సింగ్ వస్తుంది. పర్ఫెక్ట్. నేను ఏం చేస్తే ఇప్పుడు ఇక్కడ పద్ధతిగా సబ్స్ట్రింగ్ జనరేటర్ మొదలెడతా. ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ ఇది ఒకటి కొంచెం క్లియర్గా రాద్దాం. ఇక్కడ మనం ఇండెక్సింగ్ ఎప్పుడు ఎక్కడితో స్టార్ట్ చేయాలి, ఐతో స్టార్ట్ చేయాలి. సో జే ఈజ్ ఈక్వల్ టు ఐ, జే లెస్ దాన్ ఎస్ డాట్ లెంత్, జే ప్లస్. నేను ఫస్ట్ ఏం చేశాను, ప్రతిసారి నేను ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీరు సింపుల్ ఏం లేదండి, హ్యాష్ అరే అని చెప్పారు కదా, హ్యాష్ అరేలో మీరు సింపుల్గా ఎస్ ఆఫ్ జే అండ్ సి ప్లస్ రాస్తే మీకు క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, ఎస్ డాట్ జే అని రాస్తే ప్లస్ క్యారెక్టర్ వస్తుంది. మీకు అదే క్యారెక్టర్ జావాలో రావాలంటే ఎస్ డాట్ క్యారెక్టర్ అట్ జే అని రాస్తే వచ్చేస్తుంది మీకు. మైనస్ నేను ఎక్స్ అనే వాల్యూని మైనస్ చేస్తున్నాను ఇందాక, సింపుల్గా ఇక్కడ క్యాపిటల్ ఏ రాస్తాను. ఇక్కడ కనుక మీరు పొరపాటులో స్మాల్ ఏ రాసారా మీకు ఆన్సర్ తప్పు వస్తుంది, క్యాపిటల్ ఏ రాయాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని స్ట్రింగ్ అంతా అప్పర్ కే స్ట్రింగ్ కాబట్టి క్యాపిటల్ ఏ రాయాలి. సో ఏమవుద్దంటే నాకు ఇక్కడ ఏ క్యారెక్టర్ అయినా ఏమి, నాకు ఏ ఇచ్చాడు అనుకో, A - A 0, B - A 1, C - A 2. ఇందాక చెప్పిన బేసిక్ అదే మ్యాథ్స్ కాన్సెప్ట్. పర్ఫెక్ట్. ఇక్కడ సింపుల్గా ప్లస్ చేస్తాం, ప్లస్ అంతే. సో ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ప్లస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్కి వెళ్ళి ఆ అరేలో ఇండెక్సింగ్ వాల్యూ పెరుగుద్ది, అంతే సింపుల్. ఇప్పుడు ఏం చేస్తాను, నేను నా పర్టికులర్ క్యారెక్టర్కి ఏం చేస్తాను, నేను ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ సబ్స్ట్రింగ్ ఎన్నిసార్లు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కంపిటీషన్ చేస్తాను. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కంపిటీషన్ ఎట్లా చేస్తా, సింపుల్గా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ హ్యాష్ అరే ఆఫ్ ఎస్ ఆఫ్ జే మైనస్ ఏ, ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ నా మ్యాక్సిమం ఎంతగానో ఎక్కువ ఉందా లేదని చెక్ చేసుకుంటా. ఉంటే నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవుతుంది, లేకపోతే నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవ్వదు. ఇలా నేను ఫస్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తాను. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ మనం ఏం చేసినాం, ప్రతిసారి మనం మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. క్యాలిక్యులేషన్ తర్వాత మనకి ఏం చేసినాం, లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉంది లేదని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను నేను సింపుల్గా ఇఫ్ కండిషన్ రాసి ఇప్పుడు లెంత్ ఎంత కంప్లీట్ చేస్తాం at any given point of time, j minus I plus 1 will help you to compute the length of a substring minus maximum frequency. If this value is greater than k, ఏం చేసినాం మనము, ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ అయితే జనరేషన్ తప్పని ఈ పర్టికులర్ ఫర్ లూప్ని ఇక్కడ బ్రేక్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఉంటుంది, ఏంటిది వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. అప్పుడు ఏం చేయాలి మనం పద్ధతిగా, మన మ్యాక్స్ లెంత్ అనే పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ లెంత్ comma j minus I plus 1. This is how you can compute the length of this particular substring. So j minus I plus 1 చెప్పామనుకో, నీ మ్యాక్స్ లెంత్ అనే ఫీల్డ్ అప్డేట్ అవుతుంటుంది. దిస్ ఇస్ హౌ యూ క్లోజ్ ద ఇన్నర్ ఫర్ లూప్, దిస్ ఇస్ హౌ యూ క్లోజ్ అవుటర్ ఫర్ లూప్. ఇక్కడ నుంచి నువ్వు రిటర్న్ కనుక మ్యాక్సిమం లెంత్ అన్నావు అనుకో, దిస్ ఇస్ హౌ యూ ఎండ్ అప్
గెట్టింగ్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్లోలో మనం స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. టైం కాంప్లెక్స్, స్పేస్ కాంప్లెక్సిటీ. సో నువ్వు కనుక చూస్తే దిస్ విల్ టేక్ బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ టు ఎగ్జిక్యూట్. సేమ్ గోస్ ఓవర్ బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ టు ఎగ్జిక్యూట్. అంతే, కాన్స్టెంట్ ఆపరేషన్. ఇంకా మిగతావన్నీ కాన్స్టెంట్ ఆపరేషన్. సో పెద్ద ఫరక్ పడుతుంది మనకి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ ఆఫ్ n తీసుకుంటుంది పర్లేదు, కానీ ఇప్పుడు ఇది బిగ్ ఆఫ్ n ఉన్నప్పుడు ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉంది అంటే దాని అర్థం బిగ్ ఆఫ్ n స్క్వేర్ అని కాదు. మీరు ఆలోచించాలి, ఈ ఇన్నర్ ఫర్ లూప్కి అవుటర్ ఫర్ లూప్కి ఏమైనా సంబంధం ఉందా లేదా, ఉంటేనే బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ i is equal to 0 ఉన్నప్పుడు j has a probability to go from 0 to n. I value 1 ఉన్నప్పుడు j has a probability of going from 1 to 1. I value 2 ఉన్నప్పుడు j has a probability of going from 2 to 1. సో ఇక్కడ ఏమవుతుంది, i 0 నుంచి n వరకు ట్రావెల్ చేస్తుంది. ఆ 0 నుంచి n వరకు ట్రావెల్ చేసిన ప్రతిసారి j 0 నుంచి n, 1 నుంచి n, 2 నుంచి n. సో j కూడా n వరకు ట్రావెల్ చేస్తుంది. అందుకనే ఈ పర్టికులర్ అవుటర్ ఫర్ లూప్ ఏదైతే ఇన్నర్ ఫర్ లూప్ ఏదైతే ఉందో, ఇన్నర్ ఫర్ లూప్కి అవుటర్ ఫర్ లూప్ పైన డిపెండెన్స్ ఉంది, అవుటర్ ఫర్ లూప్ పైన డిపెండెన్స్ ఉంది. అందుకనే దిస్ టైమ్ కాంప్లెక్సిటీ బాయిల్స్ డౌన్ టు బిగ్ ఆఫ్ n స్క్వేర్, లైక్ అప్గ్రేడ్స్ టు బిగ్ ఆఫ్ n స్క్వేర్. దిస్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే దిస్ ఇస్ బిగ్ ఆఫ్ 26. ఎందుకంటే వీఆర్ టేకింగ్ ఏ అరే ఆఫ్ సైజ్ 26. అందుకని దీని పర్టికులర్ టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 26 అనమాట. సో దిస్ ఇస్ ద హోల్ సోల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి కంపైలర్లో కూడా చూపిస్తాను ఫర్ ఏ బెటర్ అండర్స్టాండింగ్. ఇది టైం లిమిట్ ఎక్సెప్షన్ వచ్చింది, సో దట్స్ ఫైన్. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మ్యాక్స్ అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. i 0 నుంచి s 10th హ్యాష్ అరే, ఒక హ్యాష్ అరే తీసుకున్నాం ప్లస్ 26. jని 5 స్టార్టెస్లో ఎంత వరకు వెళ్ళా, ప్రతిసారి క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేస్తున్నా, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. చేంజెస్ అంటే ఏంటిది, లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ చేంజెస్ నీడ్ టు మేక్. ఇప్పుడు చేంజెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఉన్నాయి అనుకోండి, అంటే మనం k ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అప్పుడు మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేస్తున్నా, లేకపోతే బ్రేక్ చేస్తున్నా. ఇప్పుడు కనుక మీరు చెక్ చేసుకుంటే నేను ఇక్కడ రాసిన కోడ్లో ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ గెటింగ్ వైలేటెడ్ బ్రేక్ అన్నా, లేకపోతే మ్యాక్స్ లెంత్ కంప్లీట్ చేస్తున్నా. కానీ ఇక్కడ డిఫరెంట్గా రాసాం. మీకు కనుక ఈ రెండు లాజిక్స్ డిఫరెంట్ నేను చెప్పింది కనుక మీకు అనిపిస్తే మోస్ట్ ప్రాబ్లీ మీరు ఈ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోలేదు అర్థం, లేదా మీరు కోడ్ని బాగా అర్థం చేసుకోలేదు అర్థం. మీరు ఇక్కడ నేను ఒక చిన్న ట్వీక్ కోసం పెట్టా, మీకు బట్టి కొడుతున్నారా లేకపోతే నిజంగా అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి. ఇట్స్ చెక్ పాయింట్, వాలిడేషన్ పాయింట్ అనమాట. అందుకని నేను కోడ్ కొంచెం డిఫరెంట్గా రాస్తుంటాయి ఎడిటర్లో ఇంకా కంపైలర్లో. సో ఆ చిన్న డిఫరెన్స్ గుర్తించండి. అర్థం అవ్వకపోతే మీరు ఎక్కడో బట్టి కొట్టినట్టు ప్రాబ్లం, ఇది క్లియరింగ్గా. సో ఇంకొంచెం ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, మీకు అర్థమైతే మీరు ఈ వీడియోని బట్టి కొట్టారంటే మీకు నిజంగానే కాన్సెప్ట్ అర్థమైనట్టు. సో దట్స్ వాజ్ ఇంట్యూషన్ టు మేక్ ద కోడ్స్ డిఫరెంట్ టు మేక్ షూర్ యూ గెట్ ద గుడ్ గ్రాస్పింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఓకే, సో యా, దిస్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంటర్వ్యూకి మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్తాము. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏమంటే, ఓకే ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ బాగానే ఉంది, బాగానే లాక్కొని వచ్చు, కానీ ఇది సరిపోదు, నాకు బెటర్ అప్రోచ్ చెప్పు అంటే అప్పుడు ఏం చేస్తాం, మనము ఆలోచించడం మొదలెడతాం. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ని కనుక మనం మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేస్తే ఇక్కడ ఏమన్నాడు వాడు, జనరేట్ ద సబ్స్ట్రింగ్స్ అన్నాడు. మనము మన పర్టికులర్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఇంట్యూషన్ లైక్ ఇంట్రడక్షన్ టు స్లైడింగ్ విండో ఇంకా 2 పాయింటర్ అప్రోచ్లో ఏం మాట్లాడుకున్నాం. ఎక్కడైనా మనకి క్వశ్చన్లో సబ్స్ట్రింగ్ విత్ కండిషన్ కే ఇస్తే మనం ఎమ్మడే స్లైడింగ్ విండో ఇంకా 2 పాయింటర్ అప్రోచ్ గురించి ఆలోచన మొదలెట్టాలి. ఎక్కడైనా మనకి సబ్స్ట్రింగ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్, మినిమం సబ్స్ట్రింగ్, ఏదో ఒకటి సబ్స్ట్రింగ్ విత్ కండిషన్ ఇస్తే మనం ఎమ్మడే స్లైడింగ్ విండో ఇంకా 2 పాయింటర్ అప్రోచ్ కాన్సెప్ట్ని వాడటం మొదలెట్టాలి. మీరు ఎవరు కనుక ఈ పర్టికులర్ వీడియో చూడకపోయింటే, ఈ పర్టికులర్ అప్రోచ్ ఎలా వాడాలో తెలియకపోతే నా ఛానల్పై చెక్అవుట్ చేయండి. ఇంకొక కింద 31st వీడియోలో మీకు స్లైడింగ్ విండో అప్రోచ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వీడియోస్ లేదా ప్రీవియస్ వీడియో చూడండి, కొంచెం బెటర్ అర్థమవుతుంది. సో స్లైడింగ్ విండో అంటే ఏం లేదు, మనం 2 పాయింటర్స్ తీసుకోవాలి, 2 పాయింటర్స్ని మూవ్ చేసుకుని మనకు కాన్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఎట్లా అప్లై చేయాలి ఇక్కడ మీకు చెప్తానండి. వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఇక్కడ R2 వేరియబుల్స్ తెచ్చుకోండి. ఇందాక ఫ్రీక్వెన్సీ కొంచెం, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కొంచెం బెటర్ రిప్రజెంటేషన్ కోసం ఇక్కడ నేను హ్యాష్ మ్యాప్ లాంటి డేటా స్ట్రక్చర్ తీసుకొని చెప్తున్నా, క్యారెక్టర్ కమ్మ ఫ్రీక్వెన్సీని, బట్ ఐ విల్ బి ఇంప్లిమెంటింగ్ ఇన్ హ్యాష్ అరే ఓన్లీ. ఇది జస్ట్ రిప్రజెంటేషన్ కోసం ఇట్లా తీసుకుంటున్నా. మనకి ఏమున్నాయి, ఇంకా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం లెంత్ ఒక వేరియబుల్ ఉంది. మ్యాక్సిమం లెంత్ కావాలి మనకి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తెలిసి ఉండాలి మనకి. ఇలా ఒక డేటా స్ట్రక్చర్ టు స్టోర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ గివెన్ ప్లేస్ హోల్డర్స్ అనమాట. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఒక దగ్గర పెట్టుకుంటా. ఇప్పుడు రైట్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తూ వెళ్తాం. రైట్ పాయింటర్లో ఏం ఆల్ఫాబెట్ ఉంది, ఏ ఉంది. ఇప్పుడు ఏ ఉంది, దాని ఫ్రీక్వెన్సీ ఎంత, 1. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లెంత్ కంప్యూట్ చేస్తాను. లెంత్ ఎట్లా కంప్యూట్ చేయాలి, ఎనీ గివెన్ స్ట్రింగ్ ఏదైనా లెంత్ కంప్యూట్ చేయాలి అనుకుంటే మీరు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అనే స్టాప్ స్ట్రింగ్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ మైనస్ ఫార్ములా. సో మనం కనుక ఇక్కడ ఇండెక్సెస్ వేసుకుంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఎంత అవుద్ది, 0 మైనస్ 0 ప్లస్ 1. సో లెంత్ ఇస్ 1. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత, ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు అది కూడా చెప్తా. నువ్వు ప్రతిసారి ఈ పర్టికులర్
అరే ఏది ఉందో నువ్వు దాంట్లో మాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎట్ ఎవ్రీ స్టెప్ యాడ్ చేసిన ప్రతిసారి మాక్సిమం ఫ్రీక్వెన్సీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దట్స్ ఫైన్. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. సో 1 - 1 ఎంత? 0. సో మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయట్లేదు. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ వ్యాలిడ్ ఆన్సర్. సో మాక్సిమం అనేది 1 తీసుకుంటాం, ఎందుకంటే 0 is less than k, less than or equal to k, k equal to 2 ఇచ్చాడు. 0 is less than or equal to k కాబట్టి ఇస్ వ్యాలిడ్ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేస్తాం? ఓకే వ్యాలిడ్ ఆన్సర్ దొరికింది కదా, రైట్ పాయింటర్ ఒకసారి ముందు మూవ్ చేస్తాం. రైట్ పాయింటర్ ఆర్ని పాయింట్ చేస్తాం. సో ఏమవుతుంది? ఈ యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది. ఇప్పుడు లెంత్ కంప్యూట్ చేస్తాం. లెంత్ ఎంత వస్తుంది? రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. లెంత్ కూడా నాకు లెంత్ 2 వచ్చింది, ఫ్రీక్వెన్సీ 2 వచ్చింది. సో 2 - 2 0. సో అగైన్ ఎటువంటి ఆపరేషన్స్ తీసుకోలేదు. ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. సో నా మాక్సిమం ఫ్రీక్వెన్సీని 2 కింద అప్డేట్ చేసుకుంటా, నా మాక్సిమం లెంత్ కూడా 2 కింద అప్డేట్ చేసుకుంటా. పర్ఫెక్ట్. నా రైట్ పాయింటర్ ఒకసారి ముందు మూవ్ చేస్తాం. రైట్ పాయింటర్ ఎప్పుడైతే ఒక స్టెప్ ముందు మూవ్ చేస్తాను ఏమవుతుంది? మనకి బి అనే క్యారెక్టర్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ 1 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను? నేను ఫస్ట్ లెంత్ కంప్యూట్ చేస్తాను. లెంత్ కంప్యూట్ చేసిన లెంత్ ఎంత వచ్చింది? మీకు ఇక అర్థమైపోయింది అనుకుంటా ఫార్ములా ఇదంతా. లెంత్ కంప్యూట్ చేస్తే 3 వచ్చింది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత? మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత? 2. మాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే ఈ పర్టికులర్ క్యారెక్టర్ని ఒక ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేస్తే అప్పుడు కంపేర్ చేస్తాం. ఇది నా మాక్సిమం ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తుందో చేయట్లేదు, అది చేయట్లేదు. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉంటుంది. 3 - 2 ఎంత? 1. సో ఈజ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ కే కాదు, కే ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చారు. అంటే మనం 2 పర్టికులర్ క్యారెక్టర్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 1 క్యారెక్టర్ అప్డేట్ చేసుకుంటా అనుకుంటున్నాం. సో నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉంచుతాను. నా మాక్సిమం లెంత్ 3 కింద అప్డేట్ చేస్తాం. నా మాక్సిమం లెంత్ 3 కింద అప్డేట్ చేస్తాం. ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తా? ఈ రైట్ పాయింటర్ ఇంకొక ముందు మూవ్ చేస్తాం. ఇప్పుడు రైట్ పాయింటర్ దేని పాయింట్ చేస్తాం? సిని పాయింట్ చేస్తాం. సో నేను చేస్తా C,1 అంటాం. C,1. ఇప్పుడు మళ్ళీ సేమ్ అవే స్టెప్స్ రిపీట్ చేయండి. ఫస్ట్ నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత చూసుకుంటా. ఈ సి అనే పర్టికులర్ వేరియబుల్ యాడ్ అవడం వల్ల నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయిందా? అప్డేట్ అవ్వలేదు. ఓకే తదాస్తు. నెక్స్ట్ చెక్ చేస్తా, ఇది వ్యాలిడ్ విండోనా కాదా, ఇది ఒక వ్యాలిడ్ విండోనా కాదా, మనం తీసుకున్న సబ్స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇది వ్యాలిడా కాదని చెక్ చేస్తా. ఎలా చెక్ చేస్తా? సింపుల్. లెంత్ మైనస్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ. లెంత్ ఎంత? 4. మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2. సో 2 వచ్చింది. సో అర్థం ఏంటిది? నువ్వు ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో 2 క్యారెక్టర్స్ని అప్డేట్ చేసుకున్నట్టు. సిని బిని ఏ కింద అప్డేట్ చేసుకున్నా అనుకుందాము. సో దిస్ కెన్ బి ఆల్సో కన్సిడర్స్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్, వ్యాలిడ్ లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ సబ్స్ట్రింగ్. సో నేను ఏం చేస్తా? పద్ధతిగా నా మాక్సిమం లెంత్ 4 కింద అప్డేట్ చేసుకున్నాను. నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసినా నా మాక్సిమం ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేయను, ఎందుకంటే దగ్గర ఇంకా మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉన్నాయి కాబట్టి. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం చేస్తా? ఈ రైట్ పాయింటర్ ముందు తీసుకెళ్తా. ఎప్పుడైతే నేను నా రైట్ పాయింటర్ ముందు తీసుకెళ్ళానో ఏమవుతుంది? నా పర్టికులర్ సిలో ఏదైతే వాల్యూ ఉందో ఫ్రీక్వెన్సీ 2 కింద అప్డేట్ అయిపోద్ది. ఓకే తదాస్తు, బాగానే ఉంది. ఈ పర్టికులర్ 2 కింద అప్డేట్ అవడం వల్ల నీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏమైనా ఎఫెక్ట్ అయింది? ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు లెంత్ కంప్యూట్ చేస్తా. 4 - 0 + 1 ఎంత? 5. సో లెంత్ వచ్చేసి 5 వచ్చింది. నీకు మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ 2 వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత? 3. 3 ఈజ్ గ్రేటర్ దాన్ కే. 3 ఈజ్ గ్రేటర్ దాన్ కే. మన కే వాల్యూ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే అర్థం ఏంటిది? నువ్వు ఏదైతే పర్టికులర్ విండో తీసుకున్నావు దిస్ కెనాట్ బి వ్యాలిడ్ విండో. నువ్వు ఎటైనా నువ్వు కనుక 2 పర్టికులర్ ఎలిమెంట్స్ని అప్డేట్ చేస్తే యూ కెనాట్ రీచ్ ద లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ అరే సబ్స్ట్రింగ్. సో ఇక్కడ నువ్వు ఏం చేయాలి? లెఫ్ట్ నుంచి తగ్గించుకుంటూ రావాలి ఫ్రీక్వెన్సీ. లెఫ్ట్ నుంచి ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు లెఫ్ట్ పాయింట్ ఏం చేస్తుంది అంటే ఈ విండో ఇన్వాలిడ్ అయిపోయింది కాబట్టి ఈ విండోని మళ్ళీ వ్యాలిడ్ చేసే రెస్పాన్సిబిలిటీ లెఫ్ట్ స్ట్రింగ్ తీసుకుంటుంది. దట్ ఈస్ అ స్లైడింగ్ విండో బ్యూటీ అనమాట. సో లెఫ్ట్ విండో ఏం చేస్తుంది అంటే ఓకే నేను ఏ అనే ఫ్రీక్వెన్సీ పాయింట్ చేస్తున్నాను కదా, నేను ఏ అనే పర్టికులర్ ఎలిమెంట్ ఏ అనే ఎలిమెంట్ని పాయింట్ చేస్తున్నాను కదా, ఆ ఏ అనే ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించి నన్ను ముందు మూవ్ చేసుకుంటా. ముందు మూవ్ చేసిందో మళ్ళీ చెక్ చేస్తా. ఇప్పుడు లెంత్ ఎంత ఉంది? రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. ఇక్కడ రాసి కూడా చూపిస్తాను మీకు. రైట్ మైనస్ లెఫ్ట్ 1 ప్లస్ ఎంత వస్తుంది? 4 - 1. 4 - 1 + 1 అంటే 4. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత? నేను ఈ ఏ అనే పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించడం వల్ల మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇంపాక్ట్ అయిందో నాకు తెలియదు. సో మళ్ళీ చెప్తున్నా, మనము ఈ ఏ అనే ఫ్రీక్వెన్సీ తగ్గించినప్పుడు మనకు మాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయిందో తెలియదు. సో ప్రతిసారి మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని తగ్గిస్తామో, ఎప్పుడైతే మనం స్ట్రింకింగ్ చేస్తామో మనం ప్రతిసారి మళ్ళీ మాక్సిమం ఫ్రీక్వెన్సీని కంప్యూట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా మాక్సిమం ఫ్రీక్వెన్సీ పెరిగిందో తగ్గిందో, అరే ఆ పర్టికులర్ హ్యాష్ ఎలా మారిందో. సో మనం మాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాం, మాక్సిమం ఫ్రీక్వెన్సీ మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేస్తాం. రీక్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ మనకు 2 వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది? లెంత్ 4, మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2, సో 2 వచ్చింది. సో దిస్ ఇస్ అ వ్యాలిడ్ సినారియో. మనం 2 ఎలిమెంట్స్ ఇక్కడ అప్డేట్ చేసినట్టు అర్థం. ఏం ఎలిమెంట్స్ అప్డేట్ చేసినట్టు? అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ అరే చూసుకుంటే మీరు మనం బీని ఏని సిసి కింద మార్చుకున్నట్టు. ఇప్పుడు కనుక మీరు ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ చూసుకుంటే దిస్ ఈజ్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ లెఫ్ట్ కరెక్ట్ పొజిషన్లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ రైట్ పాయింటర్ స్టెప్ ముందు తీసుకెళ్తా. ఇప్పుడు డి వచ్చింది. సో డి వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 1 అయింది. డి వాల్యూ ఎంత అయింది? 1 అయింది. మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు నేను చేస్తే ఫస్ట్ నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అనేది చూసుకుంటాను. నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇంపాక్ట్ అవుతుందో ఒక క్యారెక్టర్ యాడ్ చేయడం వల్ల నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవ్వట్లేదు. సో నేను లెంత్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు లెంత్ కంప్లీట్ చేసిన లెంత్ ఎంత వస్తుంది? 5 - 1. 5 - 1 + 1. సో నా లెంత్ 5 వచ్చింది. ఓకే బాగుంది. లెంత్ 5. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత? 2 ఉంది. సో 5 - 2 ఎంత వస్తుంది? గ్రేటర్ దాన్ కేనా కాదా?
3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే అర్థం ఏంటిది, నువ్వు ఏదైతే విండో తీసుకున్నావు ఇట్ ఇస్ అన్ ఇన్వాలిడ్ విండో. ఎందుకంటే నువ్వు ఇక్కడ 2 క్యారెక్టర్స్ అప్డేట్ చేస్తే లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ ఫామ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ పాయింటర్ ఏం చేస్తుంది, అప్పుడే రంగంలో దుంకి ఓకే నేను తగ్గించడానికి చేస్తా, నేను స్ట్రింగ్ చేస్తాను ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఏని పాయింట్ చేస్తుంది కాబట్టి ఏ యొక్క పర్టికులర్ వాల్యూని 0 చేస్తుంది, ఏ అనే పర్టికులర్ వాల్యూని 0 చేస్తుంది. అదొక స్టెప్ ముందుకు వెళ్తుంది, ఇదొక స్టెప్ ముందుకు వచ్చింది. మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ లెంత్ కంపిటీషన్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ లెంత్ కంపిటీషన్ జరిగినప్పుడు ఏమవుద్ది, 5 - 2 + 1 ఎంత, ఇది 3 + 1 4 అవుతుంది. నా దగ్గర మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2 ఉంది. సో నేను ఎప్పుడైతే ఈ ఏ అనే యొక్క ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించాను, నేను మళ్ళీ మ్యాక్సిమం లెంత్ కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం లెంత్ రిటర్న్ ఇంపాక్ట్ వచ్చిందో లేదో అని. నా మ్యాక్సిమం లెంత్ ఇంకా 2 ఉంటుంది, ఎందుకంటే C 2 పాయింట్ చేస్తుంది కాబట్టి. సో 4 - 2 = 2 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ సో విచ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K అంటే ఇట్స్ అ వ్యాలిడ్ సినారియో. లెస్ దాన్ ఈక్వల్ టు K అంటే వ్యాలిడ్ సినారియో. సో మళ్ళీ నా మ్యాక్సిమం లెంత్ అప్డేట్ ట్రై చేస్తాం. 4 ఉంది మన దగ్గర కూడా 4, సో ఇంపాక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్. మళ్ళీ ఏం చేస్తాను, నేను నా రైట్ పాయింటర్ మళ్ళీ వ్యాలిడ్ ఆన్సర్ వచ్చింది, రైట్ పాయింటర్ మళ్ళీ మూవ్ చేస్తాను. ఇప్పుడు ఏ వచ్చింది పద్ధతి, నేను ఏ అనే ఎలిమెంట్ని మళ్ళీ ఫ్రీక్వెన్సీని 1 చేసుకుంటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ అది క్యాలిక్యులేషన్స్ మొదలు పెడతాం. 6 - 2 + 1 6 - 2 + 1 ఎంత, 5. లెంత్ 5 వచ్చింది. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత, నేను ఏ అనే ఎలిమెంట్ యాడ్ అయిన వల్ల మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయిందా, అప్డేట్ అవ్వలేదు, ఎందుకంటే స్టిల్ ఇట్ హ్యాస్ 2. సో నేను ఎప్పుడైతే 5 - 2 చేస్తాను నాకు వాల్యూ 3 వస్తుంది. ఈజ్ ఇస్ గ్రేటర్ దాన్ K. నేను ఎట్ మ్యాక్స్ 2 ఆపరేషన్స్ మాత్రమే చేయొచ్చు, ఇక్కడ 3 ఆపరేషన్స్ చేయాలి. నేను కనుక పర్టికులర్ సబ్స్టిట్యూషన్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తా, దిస్ ఇస్ నాట్ వాల్యూ, లెట్స్ స్ట్రింగ్ దాని. ఓకే, సో నేను ఏం చేస్తా, ఇప్పుడు ఈ లెఫ్ట్ పాయింటర్ ఏని పాయింట్ చేస్తుంది, బి అనే ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. నేను బి అనే ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాను. ఇక్కడ నేను దాని ఫ్రీక్వెన్సీ తగ్గించాను కాబట్టి ఇప్పుడు నాకు తెలియదు మాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గిందో లేదా వేరే ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ తగ్గిందో నాకు తెలియదు. సో నేను మళ్ళీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంతో కంప్లీట్ చేస్తాను. నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ మళ్ళీ 2 వస్తుంది. సో పర్ఫెక్ట్ అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ లెంత్ కంప్లీట్ చేస్తాను. లెంత్ ఎంత, 6 - ఇప్పుడు బి అనే ఫ్రీక్వెన్సీ తగ్గించాం కాబట్టి ఏమవుద్ది, లెఫ్ట్ పాయింటర్ స్టెప్ ముందుకు వెళ్తాను. సో లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏమవుద్ది, నేను ఫ్రీక్వెన్సీ కంప్లీట్ చేస్తాను. 6 - 3 + 1 ఎంత, 4 4 - 2 ఎంత, 2. సో మనం 2 ఆపరేషన్ చేసినట్టు అర్థం. సో ఇట్స్ అ వ్యాలిడ్ సబ్స్టిట్యూట్. పర్ఫెక్ట్. మళ్ళీ ఏమవుద్ది, రైట్ అనే పాయింటర్ మళ్ళీ స్టెప్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ రైట్ అనే పాయింటర్ ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ దాన్ని బి యొక్క ఫ్రీక్వెన్సీని 1 కింద అప్డేట్ చేస్తుంది. సో బి అనే ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఏమవుతుంది, 1 అవుతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, నేను లెంత్ కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ నేను నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్పుడు చూసుకుంటా. నేను బి అనే వాల్యూ యాడ్ చేయడం వల్ల నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా Cలో 2 ఎలిమెంట్స్ ఉంటాం ఖచ్చితం. సో ఫైన్, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, హ్యాపీ నానా అంట. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, లెంత్ కంప్లీట్ చేస్తాను. 7 - 3 + 1 ఎంత, 7 - 3 + 1 ఎంత, 5. ఇప్పుడు నేను చూస్తాను నా దగ్గర మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత, 2 ఉంది. సో 5 - 2 ఎప్పుడైతే చేస్తాను నాకు 3 వచ్చింది. అంటే అర్థం ఏంటిది, నేను కనుక పర్టికులర్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి అంటే నా దగ్గర 3 క్యారెక్టర్స్ని అప్డేట్ చేయాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటిది, మనం డీని ఏని బీని సి కింద అప్డేట్ చేస్తే మనకి ఇది వ్యాలిడ్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. కానీ మనం మ్యాక్స్ 2 ఆపరేషన్స్ మాత్రమే చేయొచ్చు. సో దిస్ నాట్ వ్యాలిడ్ సబ్స్టిట్యూషన్. అప్పుడు నేను చెప్తున్నా లెఫ్ట్ పాయింటర్కి, ఏ లెఫ్ట్ బ్రో మనకి ఇది మళ్ళీ మోసం చేసింది, ఈ రైట్ అనే పాయింటర్ ఎల్ఏని ఫ్రీక్వెన్సీ తగ్గించంట. అది సి దగ్గరికి వెళ్ళి దాని దగ్గర 2 ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీని 1 చేసుకుంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఇందాక, సో ఇది ఒక స్టెప్ ముందుకు వెళ్ళేది ఇక్కడికి. ఓకే, కానీ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉంది, కానీ ఇక్కడ ఈ అరేలో చూసుకుంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 1 ఉంది. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 1 ఉంది. సో అర్థం ఏంటి దీని ఇక్కడ, సో దిస్ ఈజ్ నాట్ అ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అందుకని మీకు ఏం చెప్పారంటే ప్రతిసారి మనం ఒక ఆపరేషన్లో మనం ఒక ఫ్రీక్వెన్సీ తగ్గించడంగానే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏం చేస్తా, లెఫ్ట్ మైనస్ రైట్ ప్లస్ 1. సో మళ్ళీ చూస్తా 7 - 4 + 1 and then 7 - 4 3 + 1 4. సో ఇప్పుడు నా దగ్గర 4 లెంత్ ఉంది, నేను మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 1. సో ఎంత వాల్యూ వచ్చింది 3. సో ఇంకా 3 ఎలిమెంట్స్ అప్డేట్ చేసినట్టు అర్థం. సో క్యాన్ దిస్ బి కన్సిడర్డ్ అ వ్యాలిడ్ ఆన్సర్? నో, ఎందుకంటే మనకి అట్మోస్ట్ 2 ఆపరేషన్స్ చేయొచ్చు. నువ్వు కనుక ఈ పర్టికులర్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే CDAB, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ వ్యాలిడ్ ప్రాపర్టీ. దిస్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ ప్రాపర్టీ. ఏం చేస్తాం, మళ్ళీ ఈ సి అనే పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీనికి చెప్తా, బ్రో మనం ఇంకా అన్వాలిడ్లో ఉన్నాం, ఒక పాయింటర్ ముందుకు వెళ్ళవా అంట. ఇది ఒక ముందుకు వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్తుంది అంటే ఫస్ట్ ఇది వెళ్ళి సి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీని ఫ్రీక్వెన్సీ తగ్గించి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మన మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇంపాక్ట్ చేస్తుంది అని చేయట్లేదు, 1 ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ పాయింటర్ స్టెప్ ముందుకు వెళ్తే మళ్ళీ ఏం చేస్తాం అంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. 7 - 5 + 1 3 3 - 1 2. ఓకే, మనం 2 క్యారెక్టర్స్ అప్డేట్ చేసినట్టు. సో ఫైన్, ఇక్కడ కనుక మీరు చూసుకుంటే దిస్ ఇస్ ద సబ్స్టిట్యూషన్ విచ్ వర్ క్యారింగ్. సో మనం ఈ డీడీని బీబీగా అప్డేట్ చేసినా అనుకోవచ్చు, లేదా ఈ ఏబీని డీడీగా అప్డేట్ చేసినా అనుకోవచ్చు, లేదా డీబీని ఏ కింద అప్డేట్ చేసినా అనుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ వ్యాలిడ్. ఫైన్, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చేస్తాం, మళ్ళీ నా రైట్ పాయింటర్ ముందు మూవ్ చేస్తాను. రైట్ పాయింటర్ ముందు చేసినప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు ఇది బి యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుద్ది. బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవుద్ది, 2 అవుద్ది. ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేస్తే నా ఫ్రీక్వెన్సీ కూడా అప్డేట్ చేస్తుంది. ఎప్పుడైతే కొత్త క్యారెక్టర్ వచ్చిందో నా ఫ్రీక్వెన్సీ కూడా అప్డేట్ చేస్తుంది. సో దీని ఫ్రీక్వెన్సీ కూడా 2 అవుద్ది. ఇప్పుడు లెంత్ ఎంత, 8 - 5. 8 - 5 ఎంత, 3 + 1 5.
3 ప్లస్ 1 ఎంత 4. సో మన దగ్గర కరెక్ట్గా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి మన పర్టికులర్ సబ్ స్ట్రింగ్లో. మన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2. సో 4 మైనస్ 2 ఎంత వస్తుంది 2 వస్తుంది. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ ద వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్. ఎందుకంటే 2 ఆపరేషన్స్ చేస్తున్నాం ఇక్కడ మనం. పర్ఫెక్ట్ ఫైన్. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రైట్ పాయింటర్ స్టెప్ ముందు మూవ్ చేస్తాం. రైట్ పాయింటర్ స్టెప్ ఎప్పుడైతే ముందు వేస్తాం మళ్ళీ బి వచ్చింది. సో బి యొక్క ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయితే ఎంత చేస్తే 3 అవుతుంది. ప్రతిసారి నేను ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేసిన డిక్రీజ్ చేసిన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వచ్చినప్పుడు ఏమైంది, ఇది ఒకటే దగ్గర ఆల్రెడీ ప్రీ కంప్యూటర్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది కాబట్టి సింపుల్గా నేను మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఇది 3. పర్ఫెక్ట్. ఇది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 3 ఇస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కంపారిజన్ జరుగుతుంది. 9 మైనస్ 5 9 మైనస్ 5 ప్లస్ 1 అంటే ఎంత 4 ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు మన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 3 వచ్చింది. 5 మైనస్ 3 ఎంత 2. సో దిస్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. ఇఫ్ దిట్స్ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్ మనం ఏం చేస్తాం, మనం మ్యాక్సిమం లెంత్ అప్డేట్ చేసుకొని ట్రై చేస్తాం. అండ్ నువ్వు కనుక చూసుకుంటే ఇక్కడ లెంత్ ఎంత ఉంది 9 మైనస్ 5 ప్లస్ 1. నేను చెప్పాను మీకు 9 మైనస్ 5 ప్లస్ 1. సో లెంత్ ఇస్ 5. సో మన దగ్గర 4 ఉంది. ఇప్పుడు మనకు లెంత్ 5 వచ్చింది. సో వీ విల్ బీ అప్డేటింగ్ అవర్ మ్యాక్సిమం లెంత్ టు 5. సో మీరు కనుక చూసుకుంటే ఇది మనం 5 కింద అప్డేట్ చేసుకుంటాం. పర్ఫెక్ట్. మళ్ళీ రైట్ పాయింట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. దానికి ఎలిమెంట్స్ అయిపోయినా తెలుస్తుంది. సో ఇక్కడతో మనం ఈ పర్టికులర్ ఇటరేషన్స్ ఆపేస్తాం. మ్యాక్సిమం అనే ఫీల్డ్ ఎంత వాల్యూ ఉందని షేర్ చేస్తాం. దిస్ స్లైడింగ్ విండో అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. అండ్ నేను మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని భావిస్తున్నా. ఇప్పుడు దీన్ని కోడ్ రాయడం మొదలెడతాం. ఓకే. సో ఇక్కడ చూసుకుని మనం పెద్ద గొప్పగా ఏం చేయలేదు. మళ్ళీ అదే సేమ్ స్లైడింగ్ విండో అప్రోచ్ వాడుతూ ఉన్నాం. దాన్ని మనంత బాగా ఎవరు వాడుకున్నంత బాగా వాడుకోవాలి దాన్ని, అంతే. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనకి మళ్ళీ ఏం కావాలి, మ్యాక్సిమం లెంత్ ఒక వేరియబుల్ కావాలి. మ్యాక్సిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇటరేట్ చేస్తున్నాం. వైల్ ఇక్కడ చూసుకుంటే మనము ఈ పర్టిక్యులర్ ఈ అరే కంప్యూటేషన్ ఏదైతే ఉందో అది మనం త్రూఅవుట్ ద ఇటరేషన్ ఒకటే మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే త్రూఅవుట్ ద ఇటరేషన్ ఒకటే. నేను అదే హ్యాష్ అరేలో ఆ పైకి కిందికి ఫ్రీక్వెన్సీ అప్డేట్ డిగ్రీస్ చేస్తున్నాం. మీరు కనుక పాత ప్రాబ్లంలో చూసుకుంటే మనం ప్రతి సబ్స్ట్రింగ్ ఒక ఇండివిజువల్ హ్యాష్ అరే తీసుకొని దాని మీద కంప్యూటేషన్స్ చేస్తుండే. అందుకని మనము ఈ హ్యాష్ అరే అనే కోడ్ ఇక్కడ రాసాము. అండ్ బై మిస్టేక్లీ మీరు కానీ ఈ కోడ్ ఇక్కడ రాసారు అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే బ్రో నేను కోడ్ కరెక్టే రాసారు కదా, తప్పాల్సిన ఎందుకు వస్తుంది అనుకుంటారు. కానీ వస్తుంది, ఎందుకంటే ఇది ఇక్కడ ఉంటే ప్రీ కంప్యూటెడ్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి. అప్పుడు ఆ ప్రీ కంప్యూటెడ్ వాల్యూస్ తోటి మీరు ఈ ఫార్ములా యూస్ చేస్తే మీకు ఆన్సర్ రాదు. ఇంకొంచెం బెటర్గా అర్థం అవ్వాలంటే కొంచెం ట్రై రన్ చేయండి. కానీ ఇక్కడ మాత్రమే ఉండాలి. నేను దీన్ని బయట రాస్తా ఆన్సర్ సాల్వ్ చేస్తా అంటే మీరు ఇక్కడ ఎక్స్ట్రా లైట్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఇదే కోడ్ తోటి కనుక మీరు ఇక్కడ పైన రాశారు అనుకోండి, మీకు ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ద వాల్యూ. ఇది కూడా మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఎందుకు రాశాను నేను, ఇది కూడా అర్థం అవ్వాలి. ఇది అర్థమైతేనే మీకు అర్థమైన టైం తీసుకోండి, అర్థం చేసుకోండి బేసిక్ స్టెప్స్. దిస్ వాట్ ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఇన్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు ఇక్కడ మనము ఒకటేసారి కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా హ్యాష్ అరే ఒక మంచి అరే తీసుకుంటాం. ఫ్లై సైజ్ 26. మీకు మొత్తం చెప్పాను ఫ్రీక్వెన్సీ ఎట్లా అప్డేట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలని చెప్పాను కాబట్టి సింపుల్గా ఇప్పుడు నేను వైల్ లూప్ తీసుకుంటాం. వైల్ తీసుకోకుండా ముందు ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ 2 పాయింటర్స్ వాటి వాల్యూస్ 0 ఇచ్చుకుంటా. ఓకే. సో రైట్ పాయింటర్ మూవ్ చేస్తున్నా కాబట్టి రైట్ పాయింటర్ ఇస్ లెస్ దాన్ ఎస్ డాట్ లెంత్ అనుకుంటా. రైట్ పాయింటర్ మూవ్ చేస్తున్నా ప్రతిసారి నేను ఏం చేస్తున్నా, నా హ్యాష్ అరేలోకి ఇంక్లూడ్ చేస్తున్నా. నా హ్యాష్ అరేలో ఎలా అప్డేట్ చేస్తున్నాను, హ్యాష్ అరే ఆఫ్ ఎస్ డాట్ ఆర్ ఎస్ డాట్ అంటే ఎస్ డాట్ రాయకూడదు, సారీ. ఎస్ డాట్ క్యారెక్టర్ ఇట్లా రాయాలి. ఎస్ డాట్ క్యారెక్టర్ యాట్ రైట్ మైనస్ ఏ ఎంతైతే ఇండెక్స్ వస్తుందో దానికి ప్లస్ చెయ్యు. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి కదా. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్. నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఉన్న మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంది. నువ్వు నాకన్నా ఎక్కువ తక్కువ అని కంపేర్ చేసినప్పుడు అంతే. హ్యాష్ అరే ఆఫ్ ఎస్ డాట్ క్యారెక్టర్ అట్ అట్ ఆర్ మైనస్ ఏ అంతే. ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ప్రతిసారి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న పర్టికులర్ మనం తీసుకున్న సబ్స్ట్రింగ్ వాల్యూ కాదు ఎట్లా కంప్యూట్ చేస్తున్నాం, సింపుల్గా లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ కాదని చూస్తున్నాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ గ్రేటర్ దాన్ కే మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది, మనం విండోని స్ట్రింగ్ చేయాలి. ఇక్కడ నేను వైల్ లూప్ రాస్తాను. వైల్ లెంత్ ఎట్లా కంప్యూట్ చేస్తాం, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఇఫ్ మైనస్ ఆఫ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఇఫ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇస్ గ్రేటర్ దాన్ కే ఉంటే అర్థం ఏంటిది, ఈ పర్టికులర్ విండో ఏదైతే మనం తీసుకున్నామో అది ఇన్వాలిడ్ విండో. సో మనం ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. ఎలా తగ్గిస్తాం మనం, సింపుల్గా హ్యాష్ అరే ఆఫ్ ఎస్ డాట్ క్యారెక్టర్ అట్ లెఫ్ట్ మైనస్ ఏ మైనస్ నా పర్టికులర్ లెఫ్ట్ పాయింటర్లో దగ్గర ఉన్న ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గింది చేంజ్ చేయాలి. మళ్ళీ మనం మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటా. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేషన్ అంటే వెరీ సింపుల్. అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 26. ఈ పర్టికులర్ అరే మొత్తం మీద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం క్యాలిక్యులేట్ గివెన్ అరే. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కామా హ్యాష్ అరే ఆఫ్ లైక్ ఇది
అరే ఆఫ్ ఐ అంతే, నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తాను, మళ్ళీ చెక్ చేస్తాను ఈ పర్టికులర్ విండో ఏదైతే ఉందో దగ్గర వ్యాలిడ్ విండోనా కాదని. ఎలా లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ కే కాదా అని చెక్ చేసుకుంటా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ కే నేను స్ట్రింగ్ చేస్తూనే ఉంటా, నాకు వ్యాలిడ్ విండో వచ్చిందో స్ట్రింగ్ చేస్తూనే ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు బ్రో అంటే, ఇప్పుడు నా దగ్గర ఏ ఉంది, బి 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 సి సి సి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుద్ది, ఏ 2 ఎలిమెంట్స్ ఉన్నట్టు, నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. బి 3 ఎలిమెంట్స్ ఉన్నట్టు మనకి కే ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే టిల్ హియర్ ఇట్ ఇస్ అ వ్యాలిడ్ విండో, ఎందుకంటే ఇక్కడ 3 బీస్ ఉన్నాయి 2 ఏస్ ఉన్నాయి, ఇట్స్ వ్యాలిడ్ విండో అనుకుందాం. ఓకే ఓకే, నేను ఈ పర్టికులర్ ఏని సి అంత, ఇంకేమో ఇక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకోండి మీరు. దీన్ని కూడా సి, సో ఇక్కడ ఏని 1 అనుకుందాం, సిని కూడా 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్ని యాడ్ చేసావు అనుకో, సి వాల్యూ 2 అవుతుంది. అండ్ ఎప్పుడైతే నువ్వు పర్టికులర్ సబ్స్ట్రింగ్ని తీసుకుంటావు, ఇప్పుడు ఇక్కడ సబ్స్ట్రింగ్ ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నువ్వు 2 ఆపరేషన్స్ అప్డేట్ చేస్తే నీకు ఆన్సర్ రాదు, నువ్వు 3 ఆపరేషన్స్ అప్డేట్ చేయాలి. ఇక్కడ నువ్వు ఏని సిని ఎప్పుడైతే బి చేసేప్పుడే వ్యాలిడ్ ఆన్సర్ వస్తుంది. సో నీ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ చేయడానికి నువ్వు ఏం చేస్తావు, తగ్గిస్తూ ఉంటావు. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, ఈ ఏం తగ్గిస్తావు, దాంతో కంప్లీట్ చేస్తావు. ఇప్పుడు ఇది నీకు వ్యాలిడ్ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ సీస్ని బీ చేసుకుని వ్యాలిడ్ అయిపోద్ది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఏనే ఉంది అనుకుందాం, ఇక్కడ ఇది కూడా ఏనే అనుకుందాం. ఇప్పుడు నీ దగ్గర సబ్స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, సిబిఏ ఉంది, నువ్వు ఒకటి తగ్గించావు అయినా నీ పర్టికులర్ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్ అవ్వలేదు. సో మళ్ళీ ఈ పర్టికులర్ సీని కూడా తీసేసి ముందుకు వస్తావు. సో ఇట్స్ నథింగ్ బట్ యూ జస్ట్ మేక్ షూర్ యూ ఆర్ మేకింగ్ యువర్ పర్టికులర్ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్. నీ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్ అయ్యేంత వరకు నీ ఎలిమెంట్స్ తీసేయడం నీ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి నీ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ చేసిన తర్వాత సింపుల్గా కిందికి వచ్చి నువ్వు ఏం చేస్తావు అంటే మ్యాక్సిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు maximum length comma right minus left plus 1. This is how you compute. Close the outer for loop, return max length. This is the whole soul intuition to solve this particular problem. This is the better approach to solve this particular problem. ఇక్కడ కనుక మనం ఈ పర్టికులర్ అప్రోచ్ యొక్క టైం కాంప్లెక్సిటీ కనుక మనం మాట్లాడుకుంటే వైల్ లూప్ విల్ ఆబ్వియస్లీ టేక్ బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ, అండ్ ఈ పర్టికులర్ వైల్ కూడా ఎట్ వరస్ట్ కేస్ కెన్ రన్ టిల్ బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. అండ్ ఇక్కడ ఒక ఫర్ లూప్ వాడదాం. దిస్ ఫర్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ 26 ఇటరేషన్. సో బిగ్ ఆఫ్ 26 విల్ బి ద టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు బ్రో ఇది బిగ్ ఆఫ్, నువ్వు జనరల్గా బిగ్ ఆఫ్ n ఇంటూ 26 అన్నావు అనుకో, పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ రైట్ అనేది ఆల్ఫాబెట్ ఏదైనా 0 నుంచి n వరకు వెళ్తుంది, లెఫ్ట్ అనే ఆల్ఫాబెట్ కూడా 0 నుంచి n వరకు వెళ్తుంది. ఇది రైట్ 0 వెళ్ళిన ప్రతిసారి రైట్ 0 వెళ్ళినప్పుడు లెఫ్ట్ 0 నుంచి n వరకు వెళ్తే నువ్వు ఆ పర్టికులర్ ఇటరేషన్ని బిగ్ ఆఫ్ n స్క్వేర్ అనొచ్చు. రైట్ 1కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ మళ్ళీ 1 నుంచి nకి వెళ్తుంది, రైట్ 2కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ 2 నుంచి nకి వెళ్తుంది, అంటే అప్పుడైతే బిగ్ ఆఫ్ n స్క్వేర్. కానీ ఇక్కడ ఏమవుతుంది, రైట్ 0 1 2 3 4 5 వరకు వెళ్ళినప్పుడు లెఫ్ట్ పాయింట్ ఏదో 0 1 వెళ్తుంది, మళ్ళీ రైట్ 6 7 8 వెళ్ళినప్పుడు లెఫ్ట్ పాయింటర్ ఏదో 3 4 వెళ్తుంది. సో ఏమవుతుంది, లెఫ్ట్ పాయింటర్కి రైట్ పాయింటర్కి సంబంధం లేదు. సో ఇక్కడ ఇది ఇండివిజువల్గా బిగ్ ఆఫ్ n ఇటరేషన్స్ తీసుకుంటే దట్ మ్యాక్స్, ఇది ఇండివిజువల్గా బిగ్ ఆఫ్ n ఇటరేషన్స్ తీసుకుంటే దట్ మ్యాక్స్. సో అందుకని నేను బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n అంటాం జరుగుతుంది అనమాట. బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n, కానీ ఈ పర్టికులర్ లోపల 26 ఉంది. సో ఇంటూ 26. సో నువ్వు కనుక మాట్లాడుకుంటే దిస్ హోల్ టైం కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n ఇంటూ 26. రఫ్గా మాట్లాడుకోవాలి అనుకుంటే బిగ్ ఆఫ్ 2n ఇంటూ 26. స్పేస్ కాంప్లెక్సిటీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే బిగ్ ఆఫ్ 26 విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ. ఎందుకు అంటే ఇట్స్ వెరీ సింపుల్, యూర్ టేకింగ్ ఇన్ హ్యాష్ ఏరియా ఆఫ్ లెంత్ 26 కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి ఆఫ్ లెంత్ 26 అనమాట. సో దిస్ ఇస్ ద ఇంట్యూషన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నేను ఇప్పుడు పర్టికులర్ ప్రాబ్లమ్ని నా ఎడిటర్లో ఒకసారి రాసాను కోడ్, నేను మీకు ఆ కోడ్ చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం మనము, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ రైట్ టు వేరియబుల్స్ హ్యాష్ అని ఒక పర్టికులర్ అరే, వైల్ s is less than 0 హ్యాష్ అరే ఒక ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తున్నా, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తున్నాం, కండిషన్ చెక్ చేస్తున్నా, ఎఫ్ లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ కేనా కాదని, గ్రేటర్ దాన్ కే కాకపోతే ఏం చేస్తున్నా, ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నా, ఫ్రీక్వెన్సీ తగ్గితే మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ రీకాల్కులేట్ చేస్తున్నా, లెఫ్ట్ పాయింటర్ ముందు వేస్తున్నా. నేను ఈ స్టెప్స్ రావడం మర్చిపోయాను. ఇక్కడ కనుక మీరు చూస్తే నేను ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఎంత అయిపోయింది, ఇక్కడ లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేయాలి, ఈ మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ కంప్యూటేషన్ అయిపోయింది, ఇక్కడ రైట్ ప్లస్ ప్లస్ చేయాలి, రైట్ ప్లస్ ప్లస్. పర్ఫెక్ట్.
నేను ఈ 2 స్టెప్స్ మర్చిపోయినా. ఈ 2 స్టెప్స్ మర్చిపోయి కనుక మీరు కోడ్ రాస్తే మీకు TLA వస్తుంది, టైం లిమిట్ ఎక్సెప్షన్ ఒక ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. సో యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్. అందుకనే ఇట్లా కోడ్ చూపించాలి అప్పుడు అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే వైల్ లూప్ కండిషన్ ఈ పర్టికులర్ ఇన్వాలిడ్ ఉందసేపు అది వైల్ లూప్లో తిరిగి ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని వ్యాలిడ్ చేస్తుంది. వ్యాలిడ్ చేసిన తర్వాత మనం మ్యాక్సిమం లెంత్ దగ్గరకు వచ్చి పద్ధతిగా మనం పర్టికులర్ కంప్యూటేషన్స్ చేసుకొని మన ఆన్సర్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద బెటర్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు బెటర్ ఇదే బెటర్ అప్రోచ్ అంటే ఇంకా దీనికి మించిన బెటర్ ఏముందంటే సింపుల్, ఈ పర్టికులర్ 2n ఏదైతే ఉందో దీన్ని ఎన్గా చేయడమే బెటర్ అప్రోచ్ అనమాట. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలుసు 2 లైన్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అని. కానీ చూడండి వాళ్ళ కోసం మళ్ళీ వీళ్ళు ట్రై టు బిల్డ్ ద ఇంట్యూషన్ అండ్ ట్రై టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్ వన్స్ మోర్. మళ్ళీ సేమ్ అదే సోది కాదు సార్, సోదిని కొంచెం ఫటా చెప్తా. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడ ఏంటంటే మనకి స్లైడింగ్ విండోలో 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి వచ్చేసి డైనమిక్ స్లైడింగ్ విండోస్లో 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎక్స్పాండ్ ప్లస్ ష్రింక్ అనే కాన్సెప్ట్ని కనుక మీరు వాడారనుకోండి మీకు బిగ్ ఆఫ్ 2 అండ్ టైం కాంప్లిటీ వస్తుంది. మీరు ఎక్స్పాండ్ ప్లస్ స్లైడ్ అనే కాన్సెప్ట్ని వాడారనుకోండి మీకు బిగ్ ఆఫ్ n అనే టైం కాంప్లిటీ వస్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వేరే వచ్చేసి ఎక్స్పాండ్ ప్లస్ స్లైడ్ అంటే ఏంటిది, మనం ఫస్ట్ మన విండోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మన కండిషన్ బ్రీచ్ వద్దో మన విండోని మనం స్ట్రింగ్ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ దాన్ని వ్యాలిడ్ చేసేలాగా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పాండ్ అండ్ shrink. ఇప్పుడు మనం మాట్లాడిపోయే కాన్సెప్ట్ పేరు ఏంటిదంటే ఎక్స్పాండ్ ప్లస్ స్లైడ్ అనమాట. సో మనం ఈ విండోని స్లైడ్ చేస్తాం అంతే, ఎక్స్పాండ్ చేస్తాం కానీ స్లైడ్ చేస్తాం, shrink చేయం. కండిషన్ వ్యాలిడ్ అయ్యేంత వరకు వెళ్ళాం మనం, జస్ట్ ఒక పాయింటర్ స్లైడ్ చేస్తాం అంతే. ఎందుకు ఇలా చేస్తున్నాం, వాట్ ఈస్ అడ్వాంటేజెస్, అవన్నీ మనం ఈ పర్టికులర్ ఇంట్యూషన్లో డెవలప్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, సో ఫైన్. ఓకే, ఇక్కడ కూడా మనం మళ్ళీ సేమ్ అవే వేరియబుల్ తీసుకుందాం. మాక్సిమం లెంత్ అనే ఒక పర్టికులర్ వేరియబుల్ని మనం 0తో ఇనిషియలైజ్ చేసుకుందాం. మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనే పర్టికులర్ వేరియబుల్ని మనం 0తో ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇక్కడ పద్ధతిగా ఒక బ్యూటిఫుల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేటర్ తీసుకుందాం, క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ. సో మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్, లెఫ్ట్ పాయింటర్ మళ్ళీ రైట్ పాయింటర్ దేని పాయింట్ చేస్తుంది, ఏ అనే ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. సో ఏ అనే ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, సో 1. ఒక నిమిషం కలర్ మారుద్దాం. ఏ అనే పాయింట్ యొక్క ఫ్రీక్వెన్సీ 1. సో దిస్ ఇస్ ద వ్యాలిడ్. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇంకా నేను అంత డెప్త్లోకి వెళ్ళను. మళ్ళీ ఇక్కడికి వస్తాం, దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ అనుకుంటాం, ఎందుకంటే మనం మాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ ప్రకారం దిస్ ఇస్ వ్యాలిడ్. సో మళ్ళీ ఏం చేస్తాను, నేను బి దగ్గరికి వెళ్తాను. ఎప్పుడైతే బి దగ్గరికి వెళ్ళానో నేను పర్టికులర్ బి యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ప్రతిసారి ఇండెక్సెస్ రాసుకుంటా. ఇప్పుడు ఇది ఒక వ్యాలిడ్ ఆపరేషన్ కాదని నేను కంప్యూట్ చేయాలి. ఎలా కంప్యూట్ చేస్తాను, నేను సింపుల్గా 2 - 0 + 1 3 మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2, సో 1 వచ్చింది. సో దిస్ వ్యాలిడ్ ఆపరేషన్ అని అర్థం. ఇక్కడ అంత డెప్త్గా రాయట్లేదు, బట్ మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంతసేపు మీరు వీడియో చూసే ఉంటారంటే అర్థమైంది అని అనుకోవాలి నేను కూడా. ఇంకా సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2, మ్యాక్సిమం లెంత్ 3, ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే సి దగ్గరికి వెళ్తాను, ఇప్పుడు నా దగ్గర ఉన్న విండో వ్యాలిడ్ విండో. సో ఇప్పుడు రైట్ పాయింట్ సిని పాయింట్ చేస్తుంది, సి వాల్యూ 1 అవుతుంది. దిస్ ఇస్ వ్యాలిడ్ విండోనే కాదు, ఇది కూడా ఒక వ్యాలిడ్ విండోనే కాదు, ఇది కూడా ఒక వ్యాలిడ్ విండోనే, ఎందుకంటే అది మన ఆన్సర్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇట్స్ కాంట్రిబ్యూటింగ్ అవర్ ఆన్సర్, ఇట్స్ వ్యాలిడ్ విండో. సో ఇక్కడ ఏం చేస్తారు చూడండి, ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉంటుంది. ఇక్కడ లెంత్ ఎంత అవుతుంది, 3 - 1 + 1, 3 - 0 + 1, లెంత్ 4 - 2 2. సో ఇట్స్ వ్యాలిడ్ విండో. సో మనం మ్యాక్సిమం లెంత్ని అప్డేట్ చేసుకోవచ్చు అని అర్థం. వ్యాలిడ్ విండో అంటే మ్యాక్సిమం లెంత్ అప్డేట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. వ్యాలిడ్ విండో అంటే మ్యాక్సిమం లెంత్ అప్డేట్ చేసుకోవచ్చు. సో నేను దీని లెంత్ ఎంత చేస్తే ఇప్పుడు 4 చేస్తాను, పర్ఫెక్ట్. ఇప్పుడు రైట్ పాయింటర్ స్టెప్ ముందుకు వేస్తాను. రైట్ పాయింటర్ స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఇంకో సీని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు సి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అయిపోతుంది, సి యొక్క ఫ్రీక్వెన్సీ 2 అయిపోతుంది. ఎప్పుడు సి యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుందో నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపెట్టలేదు. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉంటుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ లెంత్ కంప్లీట్ చేస్తాను. లెంత్ ఎంత వస్తుంది, సార్ 5 వస్తుంది. 4 - 0 + 1 5 మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2. సో ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో నేను 2 ఆపరేషన్స్ చేయాలి, మ్యాక్స్ కే కొట్టు కొట్టి ఎన్ని ఆపరేషన్స్ చేయాలి, నేను 3 ఆపరేషన్స్ చేశాను, విచ్ ఇస్ ఇన్వాలిడ్. సో ప్రీవియస్ అప్రోచ్ మనం ఏం చేస్తుండే అంటే మళ్ళీ ఆ కండిషన్ వ్యాలిడ్ అయ్యేదో స్ట్రింగ్ చేస్తుండే. ఈసారి అలా కాదు. నేను ఏం చేస్తానంటే, ఓకే నువ్వు తప్పు చేసావు కదా, నేను తప్పును సరిదిద్దాను సార్, నేను జస్ట్ నేను ఒక్క స్టెప్ ముందుకు వస్తాను అంతే. నేను ఏ ఎలిమెంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీని ఒక్కదాంతో తగ్గిస్తాను అంతే, తగ్గించిన ఒక్క స్టెప్ ముందుకు వెళ్తా అంతే, ఒక్క స్టెప్ ముందుకు వస్తా అంతే. నేను విండో వ్యాలిడ్ అయ్యేంత వరకు విండో కోసం నేను ఫైట్ చేయను, ఒక్క స్టెప్ ముందుకు వస్తా అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పర్టికులర్ విండో వ్యాలిడా కాదని చెక్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ విండో వ్యాలిడ్ ఎలా చెక్ చేస్తున్నాం, మళ్ళీ మనము సింపుల్ ఇది రైట్ పాయింటర్. నేను ఏం చేస్తే ఇప్పుడు సింపుల్ ఇక్కడ 4 - 1 + 1, సో విండో లెంత్ 4, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2. సో 4 - 2 వేసిన 2 వచ్చింది. సో ఇట్స్ వ్యాలిడ్ విండో కాబట్టి ఏం చేస్తా, మ్యాక్సిమం లెంత్ అప్డేట్ ట్రై చేస్తాను. కానీ నాకు విండో లెంత్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. సో మ్యాక్సిమం లెంత్ అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి, ఫైన్, వెల్ అండ్ గుడ్, పర్ఫెక్ట్. నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ లెఫ్ట్ రైట్ పాయింటర్స్ కొంచెం ముందు, ఈ లెఫ్ట్ రైట్ పాయింటర్ నీట్గా రాసుకుంటా, ఇది లెఫ్ట్,
ఇది రైట్. ఇప్పుడు రైట్ పాయింటర్ మళ్ళీ ఏం చేస్తాం, మనం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తాం. ఎప్పుడైతే రైట్ పాయింటర్ ఒక స్టెప్ ముందు తీసుకెళ్తాం అప్పుడు ఏమవుతుంది, డి వస్తుంది మన ఫీల్డ్లోకి, డి వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం చూసుకుంటే సబ్స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో మన దగ్గర వచ్చేసి మొత్తం ఏ బి డి మొత్తం 3 ఆపరేషన్స్ చేయాలి. మనం ఎలా చదువుతానండి, 5 - 1 ఎంత, 5 - 1 + 1 పుట్టేస్తే 5 -2 ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2, సో 3 వచ్చింది. సో ఇక్కడ 3 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి టు మేక్ దిస్ పర్టికులర్ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. కానీ మనం ఎన్నో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు ఎందుకంటే k = 2 ఇచ్చాడు కాబట్టి. సో మనం పాత అప్రోచ్ ఏం చేస్తుంటే స్ట్రింగ్ చేస్తుండే, మళ్ళీ మనకి వ్యాలిడ్ విండో దొరికి స్ట్రింగ్ చేస్తుంది. ఇక్కడ ఈసారి అట్లా కాదు, ఈసారి అలా కేవలం ఒకటే స్టెప్ వెళ్తా, లెఫ్ట్ పాయింటర్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఒక్క వాల్యూ తగ్గిస్తా, ఒక స్టెప్ ముందుకు వెళ్తా అంతే, నేను మాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయను, ఏది క్యాలిక్యులేట్ సింపుల్ ఒక స్టెప్ ముందుకు వెళ్తా అంతే. నేను మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎందుకు క్యాలిక్యులేట్ చేయట్లేదు అది కూడా చెప్తా. నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయను, ఎందుకంటే మీకు అది కూడా ఇంట్యూషన్ చెప్తా, ఒకసారి ఇటరేషన్ అంతా అయిపోయిందో చెప్తా, ఓకేనా. సో నేను మళ్ళీ ఏం చేస్తా, ఈ పర్టికులర్ డి అనే వేరియబుల్ ముందు తీసుకెళ్తా. ఇప్పుడు దేని పాయింట్ వస్తుంది, ఇది రైట్, ఏని పాయింట్ వస్తుంది. సో ఏమవుతుంది, మళ్ళీ ఏ యొక్క ఫీల్డ్ వాల్యూ 1 అయిపోతుంది, ఏ వాల్యూ 1 అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం మనం, ఈజ్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. 6 - 2 ఎంత, 4 + 1 5 అవుతుంది. లెంత్ ఇస్ 5, మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2. సో మన దగ్గర ఇప్పుడు 3 ఆపరేషన్స్ చేయాలి మనం ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ వ్యాలిడ్ చేయాలి, బట్ ఇట్స్ నాట్ వ్యాలిడ్. సో నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ లెఫ్ట్ పాయింటర్ని ఒకటే స్టెప్ ముందు మూవ్ చేస్తా, ఈ బి అనే ఫ్రీక్వెన్సీ 0 చేసేస్తాను, అయిపోయింది, పర్ఫెక్ట్. నేను మళ్ళీ రైట్ పాయింటర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం ఈ లెఫ్ట్ పాయింటర్ ఒక స్టెప్ ముందు మూవ్ చేసాం అప్పుడు ఏం చేసుకోవాలి, ఇది వ్యాలిడ్ విండోనా కాదని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది సీని పాయింట్, ఈజ్ దిస్ వ్యాలిడ్ విండో, ఇట్స్ వ్యాలిడ్ విండో. సో నేను ఏం చేస్తాను, మ్యాక్సిమం లెంత్ అప్డేట్ చేసుకుని ట్రై చేస్తాను. ఇట్స్ వ్యాలిడ్ విండో అయితే నా మ్యాక్సిమం లెంత్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర విండో లెంత్ 4 ఉంది, మన మ్యాక్సిమం లెంత్ 4, సో విండో అప్డేట్ అవ్వదు, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ రైట్ పాయింటర్ స్టెప్ ముందు తీసుకెళ్తే ఏమవుద్ది, ఇప్పుడు ఇది బీని పాయింట్ చేస్తుంది. బీ ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఏం చేయాలి, మనం అప్డేట్ చేయాలి. సో బీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 1 అవుద్ది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, నేను లెంత్ కంప్లీట్ చేస్తాను. లెంత్ ఎంత వచ్చింది నాకు, ఈ పర్టికులర్ విండో వేసుకుంటే లెంత్ ఇస్ 5 ఈజ్ మై లెంత్ మైనస్, ఇక్కడ నేను చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాం. 5 ఈజ్ మై లెంత్ మైనస్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2, 5 - 2 ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వేసి, ఇది ఇన్వాలిడ్ విండో కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్తాను అంతే. సో నేను సి అనే పర్టికులర్ ఎలిమెంట్ యొక్క వాల్యూని ఒకటి తగ్గిస్తా 1. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తున్నాను లెఫ్ట్, మళ్ళీ చెక్ చేస్తాను, ఈజ్ దిస్ అ వ్యాలిడ్ విండో, ఇది వ్యాలిడ్ విండోనా కాదని, ఇట్ ఇస్ అ వ్యాలిడ్ విండో. సో నేను ఏం చేస్తాను, 7 - 4 + 1 చేస్తే నాకు మళ్ళీ 4 వస్తుంది, 4 - 2 2. సో ఇట్స్ వ్యాలిడ్ విండో, మ్యాక్సిమం లెంత్ కాంట్రిబ్యూట్ చేయదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ లెంత్ విండో ఉంది కాబట్టి. నేను మళ్ళీ చేస్తే రైట్ అనే పాయింటర్ ముందు తీసుకెళ్తాను, రైట్ అనే పాయింటర్ ముందు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ బి అనే వాల్యూ 2 అవుతుంది, బి అనే వాల్యూ 2 అవుతుంది. 2 అయినప్పుడు ఏమైతే ఆలోచించండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ సింపుల్గా చెక్ చేస్తా, ఇది వ్యాలిడ్ విండోనా కాదా అని. ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ విండో, ఓకే పర్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ పర్టికులర్ సి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించి నేను ఒక స్టెప్ ముందుకు వెళ్తా. ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ ఇక్కడికి వస్తుంది, సి ఫ్రీక్వెన్సీ 0 అయిపోతుంది. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ అ విండో సైజ్ ఆఫ్ లెంత్ 4 అండ్ దిస్ వ్యాలిడ్ విండో. నేను చెక్ చేస్తాను సార్ వ్యాలిడ్ విండోనా కాదా అని. ఇది వ్యాలిడ్ విండో అయితే నా మ్యాక్సిమం లెంత్ అప్డేట్ చేసుకుంటే 5 కింద, ఓకే సరే 4 ఉంటుంది, సో మారదు. మళ్ళీ ఏం చేస్తాను, నేను మళ్ళీ స్టెప్ ముందుకు వెళ్తాను, ముందుకి రైట్. ఇప్పుడు ఏమవుద్ది, దీని వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ ఎంత అయింది, ఇప్పుడు 3 అయింది. సో నేను మళ్ళీ చెక్ చేస్తాను, ఈజ్ ద వాల్యూ విండో. ఎలా చెక్ చేస్తాను, 9 - 5 + 1 9 - 5 + 1 అంటే 4 + 1 5. నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 3, నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 3 అవుతుంది. ఇప్పుడు సో ఏమవుతుంది ఇక్కడ, ఎందుకంటే మనం బి 3 ఎలిమెంట్స్ తీసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 3 అవుతుంది. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో 5 - 3 ఎంత 2. సో 2 అంటే అర్థం ఏంటి, ఇట్ ఇస్ అ వ్యాలిడ్ విండో. సో మనం ఏం చేస్తాం, లెఫ్ట్ పాయింటర్ మూవ్ చేయం, ఎందుకంటే వ్యాలిడ్ విండో కాబట్టి. ఎప్పుడైతే నాకు ఇది వ్యాలిడ్ విండో తెలిసిందో నేను మళ్ళీ మ్యాక్సిమం అప్డేట్కి వెళ్తాను. నా దగ్గర మ్యాక్సిమం లెంత్ 5 ఉంది, నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ లెంత్ 4. సో దీన్ని 5 కింద అప్డేట్ చేసుకుంటాను. రైట్ పాయింటర్ స్టెప్ ముందు వేస్తాను, రైట్ పాయింటర్ బయటికి వెళ్ళిపోతుంది. సో మ్యాక్సిమం లెంత్ అనే ఫీల్డ్ని బయటికి పంపిస్తాం. దిస్ ఈజ్ ద హోల్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నేను ఈ పర్టికులర్ ప్రాబ్లమ్తో మీకు స్లైడింగ్, నేను కనుక మీకు చెప్తే స్లైడింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఒకటే స్టెప్ ముందు తీసుకోవాలి, మీరు ప్రతిసారి ఒకటే స్టెప్ ముందు తీసుకోవాలి. అండ్ మీరు ఏం చేయాలి అంటే నీకు ఒక చిన్న కాన్సెప్ట్ లాగా చెప్తాను నేను ఇక్కడ మీరు చూసుకుంటే మన పాత అప్రోచ్ ఈ అప్రోచ్ రెండు సేమ్ వేలో నడిచినా మనకి ఆన్సర్ సేమ్ ఇచ్చే కానీ మనం యూజ్ చేసిన టర్మినాలజీ, మనం యూజ్ చేసిన వర్డింగ్స్ అన్ని డిఫరెంట్. ఆ డిఫరెన్స్ మీకు అర్థమైతే ప్రాబ్లం అర్థమైపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ నేను రఫ్ ఎస్టిమేషన్ కోసం చెప్తున్నా, మన దగ్గర ఏ బి 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 సి బి అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ దిస్ ఇన్వాలిడ్ విండో, ఓకే.
ఈ విండో వ్యాలిడ్ కాదని మనకు తెలుసు, ఈ విండో వ్యాలిడ్ కాదని తెలుసు. సో మనం స్ట్రింగ్లో ఏం చేస్తామంటే, స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ విండోని వ్యాలిడ్ చేసేంత వరకు మనం ఎలిమెంట్స్ తగ్గిస్తుంటాం. ఈ విండోని వ్యాలిడ్ చేసేంత వరకు మనం ఎలిమెంట్స్ తగ్గిస్తూ ఉంటాం. అంటే ఎలా, నువ్వు ఏ అనే ఎలిమెంట్ తీసేస్తావు, ఈ విండో వ్యాలిడ్ అయిందని తెలిసినప్పుడు నువ్వు నీ లెఫ్ట్ ఆపరేషన్స్ ఆపేస్తాం. కానీ స్లైడ్ అంటే ఎలా అంటే, ఈ విండో వ్యాలిడ్ ఉండని ఇన్వాలిడ్ ఉండని నీకు సంబంధం లేదు, నువ్వు కేవలం ఒక్క ఎలిమెంట్ని మాత్రమే తగ్గిస్తావు, అది ఫస్ట్ ఎలిమెంట్. దిస్ ఇస్ స్లైడింగ్ అనమాట. అండ్ ఈ అప్రోచ్లో మనం చేసే చిన్న మోడిఫికేషన్ ఏంటంటే, మన పర్టికులర్ మ్యాక్సిమం లెంత్ అనే ఫీల్డ్ ఎప్పుడు అప్డేట్ చేస్తాం తెలుసా, ఎప్పుడైతే మన విండో వ్యాలిడో అప్పుడు మాత్రమే అప్డేట్ చేస్తాం. మీకు అది చూపిస్తాను కోడ్లో ఒకసారి నేను ఎడిటరే కాదు. మీరు కనుక పాత అప్రోచ్ చూసుకుంటే మనం రాసింది, ఇక్కడ మనం ప్రతిసారి విండో వ్యాలిడేషన్ రెస్పాన్సిబిలిటీ వైల్ లూప్ తీసుకుంటుంది కాబట్టి మనం కింద ఈ మ్యాక్సిమం లెంత్ అప్డేట్ చేసినప్పుడు ఎటువంటి చెక్ కన్స్టెంట్ రాయట్లేదు. కానీ ఈసారి వైల్ లూప్ మ్యాక్సిమం లెంత్ అప్డేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కాబట్టి ఈ పర్టికులర్ వైల్ లెంత్ సింపుల్ గిఫ్ట్ చేస్తా. ఇఫ్ పాత కోడ్లో ఈ వైల్ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది, వైల్ వల్ల నాకు బిగ్ ఆఫ్ 2 అని టైం కాంప్లెక్స్ వస్తుంది కాబట్టి నేను ఇఫ్ చేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ సింపుల్గా చెక్ రాస్తా, if right minus left plus 1 minus maximum frequency, if right minus left plus 1 minus maximum frequency is less than or equal to k ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ మ్యాక్సిమం లెంత్ అనే ఫీల్డ్ అప్డేట్ చేయాలి, లేకపోతే అప్డేట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నాకు ఇన్వాలిడ్ విండో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్వాలిడ్ విండో వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోండి, ఎందుకంటే ఇన్వాలిడ్ విండో విల్ నాట్ కాంట్రిబ్యూట్ టు మై ఆన్సర్. నా ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేసి వ్యాలిడ్ విండో, నా ఆన్సర్కి వ్యాలిడ్ విండో కాంట్రిబ్యూట్ చేసిన మ్యాక్సిమం అప్డేట్ చేస్తాను. దట్ ఈస్ ద అప్రోచ్ సాల్వ్స్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ వైల్ లూప్ బిగ్ ఆఫ్ ఎన్, ఈ మ్యాక్స్ ఫీల్డ్ ఇక్కడ మనకి ఎటువంటి వైల్ లూప్స్ లేవు లోపల. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి అంటే, మీరు ఈ యొక్క మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీన్ని కూడా కంప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ద రీజన్, నువ్వు నన్ను రీజన్ అడగచ్చు, బ్రో రీజన్ ఏంటిది బ్రో అంటే చెప్తా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఉంది, ఓకే, ఇది ఇందాక లాస్ట్ చెప్తాను కదా, ఇప్పుడు ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఉంది, ఓకే. ఇప్పుడు మనకి ఇనిషియల్ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ తీసుకుంటున్నాను అనుకో, ఓకే. ఏస్ నా దగ్గర 2 ఉన్నాయి, బీస్ నా దగ్గర 1 ఉంది, సీస్ నా దగ్గర 2 ఉన్నాయి, డీస్ నా దగ్గర 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విండో ఇన్వాలిడ్ అయింది, నేను ఏ అనే వాల్యూని తగ్గిస్తున్నా అనుకుందాం, ఏ అనే వాల్యూని 1 చేస్తున్నా అనుకుందాం, ఇక్కడ నేను ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎందుకు రీకంప్యూట్ చేయట్లేదు అంటే, బికాస్ చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే నేను పాత కేసులో నేను మళ్ళీ ఈ పర్టికులర్ ఇక్కడ వైల్ లూప్లో నాకు లేటెస్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కావాలి, ఎందుకంటే నేను ఒక వైల్ లూప్లో రాస్తున్నా, అందుకే నాకు లేటెస్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఇఫ్ రాస్తున్నా. ఇఫ్లో అర్థం ఏంటిది, మళ్ళీ నాకు కొత్త ఎలిమెంట్ యాడ్ అయినట్టు మళ్ళీ ఆటోమేటిక్గా నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయిపోతుంది. సో నేను మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ రీకంప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎలిమెంట్ తగ్గించిన తర్వాత మళ్ళీ నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వాడట్లేదు, నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నా మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అందుకనే మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ లాజిక్ రాయను ఇక్కడ, అందుకని ఇక్కడ మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ లాజిక్ రాయను. నేను మీకు ఐ విల్ ట్రై మై బెస్ట్. మనం ఎందాక రాసిన కోడ్లో వైల్ అనే కోడ్ ఉంది, ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఒకసారి అప్డేట్ అవుతుంది ఫ్రెష్ ఆడిన ఎలిమెంట్ వల్ల. మళ్ళీ మనం వైల్లో ఎలిమెంట్ని తీసేస్తున్నాం, ఎప్పుడో తీసేస్తున్నాం, మనం విండో వ్యాలిడ్ అయిందో తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేసా, ఈ వైల్ని తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఇఫ్ రాసినప్పుడు ఏమవుద్ది, నేను ఒక ఎలిమెంట్ తీసేసిన పర్లేదు, నేను ఒక ఎలిమెంట్ తీసేస్తే నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గాలి, నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏమో తగ్గాలి. కానీ తగ్గినా పెరిగినా సంబంధం లేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయిపోతుంది. అందుకనే నేను నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గించే ఆలోచన పెట్టుకోవట్లేదు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, మనం కే వరకు వెళ్ళాలి, ఓకేనా. మనకి ఏం కావాలి, కే అనే ఒక పర్టికులర్ ప్లేస్ హోల్డర్ కావాలి. మన వాల్యూ ప్రతిసారి ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్, మన వాల్యూ ప్రతిసారి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉండాలి, ఓకే. మన వాల్యూ ప్రతిసారి ఎలా ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉండాలి. ఇప్పుడు లెంత్ ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది, నేను లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నా దగ్గర లెంత్ 6 ఉంది, అప్పుడు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉండాలి 4 ఉండాలి, అప్పుడే నేను లెస్ దాన్ ఈక్వల్ టు అనే కండిషన్ పాసిబుల్ చేయగలుగుతా. నా దగ్గర లెంత్ 7 ఉంది, అప్పుడు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి 5 ఉండాలి, అప్పుడే నా ఆన్సర్ రీచ్ అవ్వగలుగుతా. నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీని తగ్గించడం వల్ల నా ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేస్తుందా, అది ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గిస్తుందా, ఆన్సర్లో కాంట్రిబ్యూట్ చేయదా చేయదు. సో నేను దాన్ని క్యాలిక్యులేట్ చేయను. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 4 ఉంది, మన లెంత్ 7 ఉంది, 7 మైనస్ 4 ఎంత 3, కండిషన్ బ్రీచ్ అవుతుంది. సో ఏం చేస్తాను, మ్యాక్సిమం లెంత్ కంప్లీట్ చేయవు. సో నేను ఏం చేస్తున్నా అంటే, నాకు కనుక మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గింది అనుకో, నాకు
వచ్చే నష్టం ఏం లేదు, నాకు ఆ లెంత్ కంప్లీట్ చేయను, నా విండోని కంప్లీట్ చేయను, కానీ నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ పెరిగితే నాకు లాభం. అందుకని నేను ఇక్కడ తగ్గినప్పుడు, నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు దాన్ని కంప్లీట్ చేయడం మానేస్తున్నా. నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు దాన్ని కంప్లీట్ చేయడం మానేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ చెప్తే జాగ్రత్త వినండి, నాకు లెంత్ మైనస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉండాలి. నా లెంత్ పెరుగుతున్న ప్రతిసారి నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ పెరగాలి, అప్పుడే నేను లెస్ దాన్ ఈక్వల్ టు కే అనే కండిషన్ని ఫాలో చేయగలను. ఫర్ 6 ఉంది, 4 ఉంది, లెస్ దాన్ ఈక్వల్ టు 2, పర్ఫెక్ట్. లెంత్ పెరుగుతుంది, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ పెరగట్లేదు, లెస్ దాన్ ఈక్వల్ టు కండిషన్ ట్రూ, ఇది ఫాల్స్ అయిపోద్ది. సో ఏమవుతుంది అప్పుడు, నేను ఈ కండిషన్ ఫాల్స్ అవుతున్న మ్యాక్సిమం లెంత్ అప్డేట్ అవుతుందో నాకు కంప్లీట్ అవ్వదు. ఈ కండిషన్ ట్రూ అవుతున్న మ్యాక్సిమం లెంత్ కాంట్రిబ్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అవుతున్న మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ అవ్వదు. అందుకనే నాకు ఈ వాల్యూ కన్నా మ్యాక్సిమం ఉన్న వాల్యూసే కావాలి నాకు ఎప్పుడైనా. అందుకని స్ట్రింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయదు. నువ్వు ఏదైనా అంటారు, నాకు సంబంధం లేదు. కానీ నా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా నేను సింపుల్గా ఇక్కడ నుంచి తీసుకుంటా, ఇక్కడ ఏదో అదైనా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అండ్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇంట్యూషన్. నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనుకుంటున్నా, బట్ చేయకపోయినా పర్లేదు, మీకు బెటర్ అప్రోచ్ వరకు అర్థమైనా ఓకే. మీరు కనుక అన్ని వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియో పక్కా అర్థమైపోతుంది, డామ్ షూర్. ఇన్కేస్ అర్థం అవ్వకపోతే ఈ వీడియో బై ఎనీ ఛాన్స్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మళ్ళీ వీడియోకి రండి, మీకు మీ సొంతంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కోడ్ కనుక నేను మీకు చూపించాలి అనుకుంటే, దిస్ ఇస్ ద హోల్సేల్ అప్రోచ్. సింపుల్, ఇందాక రాసిన కోడే, జస్ట్ ఇక్కడ వైల్ ప్లేస్లో ఎఫ్ వచ్చింది, ఇక్కడ మ్యాక్సిమం లెంత్ కంప్లీట్ అయింది ఈ కోడ్. ఓకే, నేనైతే చెప్తున్నా అప్డేట్ మ్యాక్సిమం లెంత్ ద కరెంట్ వ్యాలిడ్ స్ట్రింగ్. ఇక్కడ మనం ఆ కండిషన్ రాసుకొని బై మిస్టేక్ ఇక్కడ రాయడం మర్చిపోయాను అనుకుంటా, బట్ స్టిల్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. మీరు రాయండి ఇక్కడ ఫస్ట్ సింపుల్ మ్యాక్సిమం లెంత్. నాన్న కొంచెం ఆగున్నాను నువ్వు. ఎస్, పర్ఫెక్ట్. ఫస్ట్ మ్యాక్సిమం లెంత్ 0 చేసుకోండి, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 0 చేసుకోండి. దాని తర్వాత మీరు ఓకే, కూల్ భరత్, కూల్. ఓకే, దాని తర్వాత మీరు సింపుల్గా అవే కండిషన్స్ ఫాలో అవ్వండి, ఈ పర్టికులర్ అప్రోచ్ ట్రై చేయండి, మీకు ఆన్సర్ పక్కా వచ్చేస్తుంది. అండ్ ద స్టాండర్డ్ ప్రాక్టీసెస్ టు ఫాలో, ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు, బట్ ద స్టాండర్డ్ ప్రాక్టీసెస్ టు ఆల్వేస్ మెన్షన్ ద విండో లెంత్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నేను మీకు అర్థమైందని ఆశిస్తున్నా. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి, ఆప్టిమల్ అప్రోచ్, మీకు పక్కా బెటర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. అండ్ ఈ పర్టికులర్ వీడియో కొంచెం జనరల్గా లేట్ అయింది, ఎందుకైందంటే నేను జనరల్గా 22nd రోజే ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. 22nd రోజు వీడియో కూడా షూట్ చేశాను. ఆ రోజు నాకు వీడియో నచ్చక 1 hour ఒక 30-48 minutes వీడియో షూట్ చేశాను, నచ్చక అప్లోడ్ చేయలేదు. మళ్ళీ 23rd రోజు షూట్ చేశాను, ఆ వీడియో 55 minutes వచ్చింది లెంత్, కాకపోతే దాని ఆడియో మిస్ అయిపోయింది. ఐ డోంట్ నో గాడ్ సేక్ రీజన్, ఆడియో రాలేదు ఆ వీడియోకి, నా మైక్ పనిచేయలేదేమో, ఆడియో రాలేదు. సో 23rd రోజు కూడా మిస్ అయింది, అందుకని వీడియో 24th రోజు వస్తుంది. దట్స్ ద రీజన్ ఫర్ డిలే. అండ్ యా, దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థమైనాయి అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే బాయ్.